మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 8వ తరగతి జాగ్రఫీ మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయండి. ఇప్పటివరకు 3 కంప్లీట్ అయ్యాయి. మరి జాగ్రఫీ నుంచి 3 లెసన్లు అయితే కంప్లీట్ అయ్యాయండి. కానీ ఈ గ్రాండ్ టెస్ట్ 4 నుంచి 3 లెసన్లు అయితే కంప్లీట్ అవుతున్నాయండి. అవి ఏంటంటే మానవ వనరులు, వ్యవసాయం, పరిశ్రమలు. ఈ 3 టాపిక్లు కూడా ఈ ఒక్క వీడియోతోనే మనకి కవర్ అయిపోతున్నాయండి. ఎందు గురించి అంటే మనకు టైం లేదు, అందుగురించనే 180 బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. మరి వీడియోలో అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్లు ఉంటాయండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి మొదటి బిట్ చూద్దామండి. ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు టిస్కో కర్మాగారానికి ఏ 3 పదార్థాన్ని సరఫరా చేస్తాయి? చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. వీలైనంత వరకు పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, ఇనుప ధాతువు, సున్నప్రాయి, డోలమైట్, మాంగనీస్. చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇనుప ధాతువు, సున్నప్రాయి, డోలమైట్, మాంగనీస్ ఎక్కడెక్కడండి? ఈ టిస్కో కర్మాగారానికి ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి 3 పదార్థాలు వస్తున్నాయండి. అవి ఏంటంటే ఇనుప ధాతువు, సున్నప్రాయి, డోలమైట్, మాంగనీస్ అండి. రెండవ బిట్ అండి. భారత ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన సంవత్సరం. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ సి, 1985లో. మూడవదండి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన చాలా ఇంపార్టెంట్ అండి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి, 2015. మరి ఈ 2015లో ప్రారంభించినటువంటి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఈ పథకంలో లక్ష్యాలు ఏంటంటే 2016 నుండి 2020 వరకు మరి 1 కోటి మంది భారతీయ యువతకు నాణ్యమైనటువంటి శిక్షణ అందించడము, 1 కోటి మంది యువతకు నాణ్యమైన శిక్షణ అందించడము ఈ ప్రాజెక్ట్ యొక్క, ఈ పథకం యొక్క లక్ష్యం అండి. ఈ పథకం ద్వారా గుణాత్మకమైనటువంటి శిక్షణ, ఉద్యోగాలలో ఈ యొక్క ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడమే ఈ ప్రాజెక్ట్ అంటే PKVY, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 2015. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ అండి. మరి వచ్చేసిందండి. మరి రఫ్గా ఉంటే ముందుగానే వస్తుంటాయి. మరి ఏం ఇది అవ్వద్దండి. మొత్తం టాపిక్ని కవర్ చేస్తూ మొత్తం 3 పాఠాల్లో ఉన్నటువంటి కీలకమైన బిట్లని చెబుతూ ర్యాపిడ్ రివిజన్ చేయడమే మన యొక్క లక్ష్యం అండి. మరి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం యొక్క ప్రధానమైన లక్ష్యం 2016 నుండి 2020 మధ్య. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎంతమంది భారతీయ యువతకు నాణ్యమైన శిక్షణను అందించడం అంటే ఆన్సర్ ఆప్షన్ సి, 1 కోటి మంది అండి. 1 కోటి మంది. నెక్స్ట్ 5వది. భూ ఉపరితలంపై ప్రజలు విస్తరించున్న విధానాన్ని తెలియజేసేది ఏమిటి? భూమి ఉపరితలంపై ప్రజలు విస్తరించి ఉన్న విధానాన్ని తెలియజేసేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, జనాభా విస్తరణ రీతి అంటారండి. జనాభా విస్తరణ రీతి అంటారండి. ఏ విధంగా విస్తరించి ఉన్నారు అంటే విస్తరణ రీతి. 6వదండి. మరి ప్రపంచ జనాభాలో 90%కు పైగా ప్రజలు ఎంత శాతం భూ ఉపరితలం మీద మాత్రమే నివసిస్తున్నారు? 90% జనాభా. సో 30% దాని మీద, 30% భూమి మీద నివసిస్తున్నారండి. 90-30. నెక్స్ట్ 7వదండి. ప్రపంచ జనాభాలో 4/3 వంతులు మంది ఏ ఖండాలలో నివసిస్తున్నారు? చాలా ఇంపార్టెంట్ బిట్లండి. మరి ఆన్సర్ ఆప్షన్ బి, ఆసియా, ఆఫ్రికాలలో 4/3 వంతులు అంటే 3/4 అండి. సో ప్రతి 4గురిలో 3 ఆసియా, ఆఫ్రికా దేశాలలో నివసిస్తున్నారండి. నెక్స్ట్ 8వది. ప్రపంచ జనాభాలో 60% మంది ప్రజలు ఎన్ని దేశాలలోనే ఉన్నారు? 60% మంది ప్రజలు ఆన్సర్ ఆప్షన్ సి, 10 దేశాలలో ఉన్నారండి. 10 దేశాలు. 1 చైనా, 2 ఇండియా, 3 USA, 4 ఇండోనేషియా, 5 బ్రెజిల్, 6 పాకిస్తాన్, 7 బంగ్లాదేశ్, 8 నైజీరియా, 9 రష్యన్, 10 జపాన్. ఈ విధంగా 10 దేశాలలోనే ప్రపంచ జనాభాలో 60% మంది ఉన్నారండి. చాలా ఇంపార్టెంట్ బిట్లండి. మరి 9వది. ప్రపంచంలోని అధిక జనాభా గల మొదటి 4 దేశాలు వరుస క్రమంలో. చాలా ఇంపార్టెంట్ అండి. మరి అన్నీ కూడా
భారత్, చైనా అన్ని వరుస క్రమంలో ఉన్నాయండి. సో థర్డ్ ప్లేస్ ఏందన్నది మనకు తెలిస్తే ఆప్షన్ అయితే పెట్టగలుగుతూ ఉంటామండి. ఆన్సర్ ఆప్షన్ సి చైనా, ఇండియా, యూఎస్ఏ, ఇండోనేషియా అండి. యూఎస్ఏ, ఇండోనేషియా. నెక్స్ట్ 10వదండి, ప్రపంచంలో ప్రతి 100 మంది జనాభాలో ఆసియాలో ఎంతమంది నివసిస్తున్నారు? ప్రతి 100 మందిలో ఆసియాలో ఎంతమంది ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి 61 మంది అండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. 61 మంది అండి. ఇంకా ఏంటి దీని మీద ఇంకా నెక్స్ట్ బిట్లు ఉంటాయండి. ఆసియా 61. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ప్రతి 100 మందిలో ఆసియా 61. తర్వాత ఆఫ్రికా అండి. ఆఫ్రికా 13 మంది అండి. యూరప్ 12 మంది అండి. ఈ 3 గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుందండి. ఆసియా 61, ఆఫ్రికా 13, యూరప్ 12 అండి. సో ప్రతి 100 మందిలో ఈ విధంగా మనం నివసిస్తున్నారండి. 11వది, భూ ఉపరితలంపై గల 1 యూనిట్ వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్యను తెలియజేసేది ఏమిటి? భూ ఉపరితలంపై గల 1 యూనిట్ వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్యను తెలియజేసేది. ఆన్సర్ ఆప్షన్ సి జనసాంద్రత అంటామండి. జనసాంద్రత అంటాము. నెక్స్ట్ 12వది, ప్రపంచ సగటు జనసాంద్రత చదరపు కిలోమీటరు ఎంతమందిగా ఉంటుంది? ఈ యొక్క జనసాంద్రత అనేది చదరపు కిలోమీటర్లో లెక్కిస్తుంటారండి. మరి ప్రపంచం యొక్క సగటు జనసాంద్రత మనం తీసుకున్నట్లయితే చదరపు కిలోమీటర్లకి ఎంతమంది? ఆన్సర్ ఆప్షన్ బి 51 మంది అండి. మరి భారతదేశ జనసాంద్రత తెలిస్తే ఇది ప్రపంచం యొక్క జనసాంద్రత 51 అండి. అంటే ప్రపంచం మొత్తానికి ఓవరాల్ కడితే అదే భారతదేశం యొక్క జనసాంద్రత ఎంతో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీలైతే ఆంధ్రప్రదేశ్ కూడా. నెక్స్ట్ 13వదండి, ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలు ఏవి? ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ గంగా నది మైదానాలు అండి. 14వది చూద్దామండి. మరి సారవంతమైనటువంటి మైదానాలలో అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి భారత మైదానాలు ఏమిటి? సారవంతమైన మైదానాలలో అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి భారతదేశ మైదానాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి గంగా బ్రహ్మపుత్ర మైదానాలు అండి. గంగా బ్రహ్మపుత్ర మైదానాలు. 15వదండి, మరి ఖనిజ నిక్షేపాలు ఉండటం వలన జనాభా ఎక్కువగా ఉన్న దక్షిణాఫ్రికాలోని ప్రదేశం ఏది? ఖనిజ నిక్షేపాలు ఎక్కువ ఉండడం వల్ల మరి దక్షిణాఫ్రికాలో ఏ ప్రదేశంలో జనాభాలు ఎక్కువ మంది ఉంటున్నారు? మరి ఈ దక్షిణాఫ్రికాలో ఏ గనులు ఎక్కువ ఉన్నాయి? బంగారు గనుల, చమురు గనుల, వజ్రాల గనుల, బొగ్గు గనుల? ఆన్సర్ ఆప్షన్ బి వజ్రాల గనులు అండి. ఈ వజ్రాల గనులు ఎక్కువ ఉండడం వల్ల ఈ దక్షిణాఫ్రికాలో ఎక్కువ మంది జనాలు నివసిస్తున్నారండి. నెక్స్ట్ 16వది, మత సంబంధం లేదా సాంస్కృతిక ప్రాముఖ్యత గల ప్రదేశాలు ప్రజలను ఆకర్షిస్తాయి. ఉదాహరణ ఏమిటి? ఇక్కడ మత సంబంధమైనటువంటి సాంస్కృతిక ప్రాముఖ్యత గల ప్రదేశాలు ప్రజలను అయితే ఆకర్షిస్తాయండి. అందులో ఉదాహరణగా కింద వాటిని దేని చెప్పుకోవచ్చు మనం? ఆన్సర్ ఆప్షన్ సి వారణాసి అండి. వారణాసి. నెక్స్ట్ 17వదండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. మరి ప్రపంచ జనాభా 1 బిలియన్ అంటే 100 కోట్లు అండి. 1 బిలియన్ అంటే 100 కోట్లు. మరి ప్రపంచ జనాభా 1 బిలియన్ అంటే 100 కోట్లకు చేరుకున్న సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 1804లో అండి. 1804లో 1 బిలియన్ జనాభా అయ్యారండి. నెక్స్ట్ 18వది, ప్రపంచ జనాభా 3 బిలియన్లు ఏ సంవత్సరం నాటికి అయ్యారండి? ఆన్సర్ ఆప్షన్ బి 1959. ఇది గుర్తుపెట్టుకోండి. 1 బిలియన్ 1804. నెక్స్ట్ 3 బిలియన్లు 1959 అంటే స్వాతంత్రం వచ్చింది. నెక్స్ట్ చూద్దామండి, ప్రపంచ జనాభా 6 బిలియన్లకు చేరుకున్న సంవత్సరం. ఆన్సర్
1999 1999 మరొకసారి అండి 1,1804 3 బిలియన్లు ఎంతండి 1959 6 బిలియన్లు 1999. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 21 చూద్దామండి. ఒక సంవత్సర కాలంలో ప్రతి 1000 మందికి జనాభాకు ఎంతమంది సజీవులైనటువంటి పిల్లలు జన్మించారో తెలిపేది ఏమిటి? ప్రతి 1000 మంది జనాభాకు ఎంతమంది సజీవులైన పిల్లలు జన్మించారో తెలిపేదే. ఆన్సర్ ఆప్షన్ బి జనన రేటు అంటారండి. జనన రేటు. 21వది. ప్రతి 1000 మందికి ఒక సంవత్సర కాలంలో మరణించిన వారిని సంఖ్యను ఏమంటారు? మరణించిన వారి సంఖ్యను. ఆన్సర్ ఆప్షన్ బి మరణ రేటు. మరణిస్తే మరణ రేటు. ప్రతి 1000 మందికి ఎక్కువ కనుక్కోమంటుంటారండి. 100కి ఇలా ఉండదు, 1000 మందికే మనకి ఇలాంటి రేట్లు, జనన రేట్లైనా మరణ రేట్లైనా 1000 మందికి కనుక్కోమంటారండి. నెక్స్ట్ 22వది. ఒక దేశం యొక్క జనన మరణ రేటు మధ్య గల వ్యత్యాసాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి సహజ వృద్ధి రేటు అంటారండి. జనన మరణ రేటు మధ్య గల వ్యత్యాసాన్ని మనం సహజ వృద్ధి రేటు అని కూడా పిలుస్తుంటారండి. 23వది. ఒక దేశాన్ని వదిలి వెళ్ళే ప్రజలను, అంటే ఇక్కడ వదిలిపోయేవారు అనమాట, వలసపోయేవారు. ఆన్సర్ వదిలి వెళితే వలసపోయేవారు అంటారు, ఎమిగ్రెంట్స్, వలసపోయేవారు అంటారు. అదే ఒక దేశంలోకి వచ్చేవారిని వలస వచ్చేవారు అంటారండి, ఇమ్మిగ్రెంట్స్. వలస వచ్చేవారు, వలస పోయేవారు, రెండు కూడా ఈ ఇంగ్లీష్ పదాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇమిగ్రెంట్స్, ఇమ్మిగ్రెంట్స్. 25వది. తక్కువ అభివృద్ధి చెందిన దేశాల నుండి ఎక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు ప్రజలు వలస వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు వలస వెళుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి మెరుగైన ఉపాధి అవకాశాల కోసం అండి. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం అండి. మరి అలాంటప్పుడు ఒక దేశం నుండి ప్రజలు బయటకు వెళ్ళిన కారణంగా ఆ దేశం యొక్క జనాభా తగ్గుతుందండి. అలా జనాభా తగ్గిపోయిన దేశం ఏదైనా ఉంది ఉదాహరణగా అంటే అది సూడాన్ అండి. సూడాన్ దేశం. అదేంటి? సూడాన్ దేశం అండి. 26వది. కెన్యా వంటి కొన్ని ఆఫ్రికా దేశాలలో జనాభా ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. జననాల రేటు ఎక్కువ, మరణాల రేటు తక్కువ అండి. అంటే జనాల బర్తింగ్ ఎక్కువ, డెత్ తక్కువ అండి కెన్యా వంటి దేశాలలో. 27వదండి. యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలలో జనాభా పెరుగుదల తగ్గడానికి కారణం ఏమిటి? సో జననాల రేటు తక్కువగా ఉండడం వల్ల, అదేవిధంగా మరణాల రేటు తక్కువ ఉండడం వల్ల ఈ యొక్క యునైటెడ్ కింగ్డమ్ యూకేలో జనాభా పెరుగుదల తగ్గుతుందండి. సార్ జననాల రేటు తక్కువ ఉంటే సరిపోయింది, తగ్గుతుంది. సో మరణాల రేటు ఎందుకు తగ్గుతుంది సార్ అంటే అక్కడ ఆరోగ్య సదుపాయాలు ఎక్కువ అయిపోవడం వల్ల మరణ రేటు కూడా తగ్గుతుందండి. అందువల్ల జననాల రేటు తక్కువ, మరణాల రేటు కూడా తక్కువ అవడం వల్ల యూకేలో జనాభా పెరుగుదల అనేది తగ్గుతుందండి. 28వది. ఒక దేశ జనాభా నిర్మాణంను సూచించేది ఏంటి? ఆన్సర్ ఒక దేశ జనాభా నిర్మాణాన్ని సూచించేది జనాభా కూర్పు అండి. ఏ విధంగా ఇది అయ్యారు అనేది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 29వది. జనాభా పిరమిడ్ అంటే ఏమిటి? జనాభా పిరమిడ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. జనాభా యొక్క వయస్సు, లింగ కూర్పు యొక్క గ్రాఫికల్ ప్రదర్శన మనము జనాభా పిరమిడ్ అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్. జనాభా యొక్క వయస్సు, లింగ కూర్పు యొక్క గ్రాఫికల్ ప్రదర్శన, గ్రాఫ్ రూపంలో ఏ వయసు వారు ఎంత ఉన్నారు, ఏ లింగం వారు ఎంత ఉన్నారు అనే గ్రాఫికల్ ప్రదర్శనతో కూడినటువంటి ఈ పిరమిడే జనాభా పిరమిడ్ అండి. 30వది. జనాభా పిరమిడ్ అడుగు భాగం దేనిని సూచిస్తుంది? అడుగు భాగం అండి. ఆన్సర్ ఆప్షన్ సి బాలల సంఖ్య అండి. అంటే ఇది 15 సంవత్సరాల లోపు మరియు జననాల స్థాయిని నిర్ధారించడానికి జనాభా పిరమిడ్ యొక్క అడుగు భాగం అనేది సూచిస్తుందండి. మరి మొత్తం జనాభాని ఈ జనాభా పిరమిడ్ అనేది
వివిధ వయస్సుల సమూహాలుగా విభజించబడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే 5 నుంచి 9 సంవత్సరాలకి ఒక సమూహం అండి. 10 నుంచి 14 సంవత్సరాల వరకు ఒక సమూహంగానే ఉంటుంది. మరి 15 సంవత్సరాలు పైబడికి అవి కూడా వేరు సమూహాలుగా ఉంటాయండి. మొత్తం జనాభా శాతాన్ని స్త్రీ పురుషులుగా ఇందాక చెప్పాం కదా లింగ విభజనాన్ని. సో స్త్రీ పురుషులుగా మరలా ఉపవిభజన అయితే ఉంటుందండి. ఇది జనాభా పిరమిడ్ అండి. మరి జనాభా పిరమిడ్ పై భాగంలో దేనిని సూచిస్తుంది? ఆన్సర్ వృద్ధుల సంఖ్యను సూచిస్తుందండి. అంటే 65 సంవత్సరాలు పైబడిన మరియు మరణ స్థాయిని కూడా ప్రతిబింబిస్తుంది అనమాట. ఈ యొక్క జనాభా పిరమిడ్లో పై భాగంలో ఎక్కువ మంది ఉన్నారంటే వాళ్ళు మరణానికి దగ్గరగా ఉన్నారని అంచనా వేసుకోవడానికి ఇది ఎంతగానో ఈ జనాభా పిరమిడ్ అనేది ఎంతగానో దోహదం చేస్తుందండి. 32వది మరి ముడి పదార్థాలు ఆర్థిక వస్తువులుగా రూపాంతరం చెందుటకు తోడ్పడే ఆర్థిక కార్యకలాపాలు అనేవి ఎన్ని రకాలు? ఆర్థిక కార్యకలాపాలు అనేవి ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ బి 3 రకాలండి. ముడి పదార్థాలు ఆర్థిక వస్తువులుగా రూపాంతరం చెందుటకు తోడ్పడే ఆర్థిక కార్యకలాపాలు అనేవి 3 రకాలండి. అవన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి. నెక్స్ట్ 33వది ప్రాథమిక రంగ కార్యకలాపాలకు ఉదాహరణ ఏది? ప్రాథమిక రంగ కార్యకలాపాలకు ఉదాహరణ ఇక్కడ ఉదాహరణ అనేది మనం ఎప్పుడు కూడా అదే తప్పు చేస్తుంటామండి. క్వశ్చన్ని పూర్తి చదవము, ఇక్కడ వరకు ఆగాను నేను. ఇక్కడ కానిదని ఉందండి. కానిది ఇక్కడ వ్యవసాయం, చేపల సేకరణ, సహజ వనరులు వెలికి తీయడం ఇవన్నీ కూడా ప్రాథమిక రంగంలోకి వస్తుందండి. మరి కానిది అన్నది ఉక్కు తయారీ అండి. ఉక్కు తయారీ అనేది ద్వితీయ రంగంలోకి వస్తుందండి. మరి 34వది సహజ వనరులను ఉపయోగపడే విధంగా మలచటం ఏ రంగానికి చెందుతుంది? సహజ వనరులను ఉపయోగపడే విధంగా మలచడం ఏ రంగానికి చెందుతుంది? మరి సహజ వనరులు మలుస్తున్నామంటే అది ద్వితీయ రంగంలోకి వస్తామండి. ద్వితీయ రంగంలోకి వస్తాము. 35వది సేవల ద్వారా ప్రాథమిక ద్వితీయ రంగాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చే రంగము. ప్రాథమిక ద్వితీయ ఈ 2 రంగాలకు ప్రోత్సాహం ఇచ్చేది ఆన్సర్ ఆప్షన్ సి తృతీయ రంగం అండి. తృతీయ రంగం ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ప్రాథమిక రంగం అంటే సహజ వనరులు వెలికి తీయడం, ఉత్పత్తి చేయడం, వ్యవసాయం, చేపల సేకరణ ఇవన్నీ. మరి ద్వితీయ రంగంలోకి వస్తే మరి సహజ వనరులను ఉపయోగపడే విధంగా మలచడం అండి. ఉదాహరణగా చూసుకున్నట్లయితే ఉక్కు తయారీ, రొట్టెల తయారీ, చేనేత వస్త్ర తయారీ ఇలాంటివండి. మరి తృతీయ రంగానికి వస్తే మరి ప్రాథమిక ద్వితీయ రంగాలకు సేవల ద్వారా ప్రోత్సాహాన్ని ఇచ్చేది ఈ తృతీయ రంగం. మనం ఉదాహరణగా చూసుకున్నట్లయితే రవాణా, వ్యాపారం, బ్యాంకింగ్, బీమా, ప్రకటనలు ఇవన్నీ కూడా తృతీయ రంగంలోకి వస్తాయండి. 36వది మరి వ్యవసాయం అనేది ఏ రంగానికి చెందిన ఆర్థిక కార్యకలాపం అంటే ప్రాథమిక రంగానికి చెందినటువంటి ఆర్థిక కార్యకలాపం అండి. మరి 37వది ప్రపంచంలో ఎంత శాతం మంది వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు? ప్రపంచంలో ఎంత శాతం మంది అండి? ఆన్సర్ సుమారు 50% అండి. 50% మంది వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారండి. 38వది మరి భారతదేశంలో ఎంత జనాభా ఎప్పటికీ కూడా వ్యవసాయంపై ఆధారపడి ఉంది? భారతదేశంలో ఆన్సర్ 3/2 వంతులండి. 3/2 వంతులు భారతదేశంలో జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారండి. నెక్స్ట్ 39వది వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైనవి ఏంటి? వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైనవి ఆన్సర్ ఆప్షన్ బి అండి. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు అనేవి ఈ వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైనవండి. 40 బిట్ చూద్దామండి. పంటలు పండే భూములను ఏమని పిలుస్తారు? పంటలు పండే భూములను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములు. వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములని మనం పిలుస్తుంటామండి. 41వది అగ్రికల్చర్ అనే ఆంగ్ల పదం ఏ భాషా పదం నుండి వచ్చింది? అగ్రికల్చర్ అనే ఆంగ్ల పదం ఏ పదం నుండి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి లాటిన్ భాషా పదం నుంచి వచ్చిందండి. అగ్రికల్చర్ అనేది ఆంగ్ల భాషా పదం. అది
ఈ యొక్క లాటిన్ భాషా పదం నుంచి రావడం జరిగిందండి. అన్నీ వస్తాయండి. అన్ని బిట్లు పేర్పుగా ఉన్నాయి, ఎక్కడ మిస్ అవ్వదు. 180 బిట్లు రఫ్గా ఉంటుందండి. మరి అగ్రి అంటే ఏమిటి? ఇక్కడ అగ్రికల్చర్లో అగ్రి అంటే నేల అని అర్థం అండి. అగ్రి అంటే నేల. మరి కల్చర్ అంటే ఏమిటి? కల్చర్ అంటే ఇక్కడ సాగు అని అర్థం అండి. ఇక్కడ కల్చర్ అంటే ఉండే విధానము, నివసించే విధానము, మనుషులు బ్రతికే విధానము అంటే కల్చర్. ఈ కల్చర్ ఎలాగే పాడైపోతుందా అని అనుకోవద్దు. ఇక్కడ కల్చర్ అంటే సాగు అని అర్థం అండి. అగ్రి అంటే నేల, కల్చర్ అంటే సాగు. అగ్రికల్చర్ అంటే నేల సాగు. 44వది భూమి సాగు చేయడము, పంటలు పండించడము, పశుపోషణను మనము ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి అగ్రికల్చర్ అంటామండి. అగ్రికల్చర్. ఇక్కడ మల్బరీ తోటల్లో పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటారు? పట్టు పురుగుల పెంపకాన్ని మనము ఏమంటారు? ఇక్కడ మల్బరీ పట్టు సెరి. ఓకేనండి, మల్బరీ సెరి. ఈ విధంగా మనము సెరీని గుర్తుంచుకోవచ్చండి. మల్బరీలో సెరి, మల్బరీ అంత్యానుప్రాస అలంకారం ఉందండి. మరి 46వది చెరువుల్లో కాలువల్లోనూ ప్రత్యేకంగా చేపలు పెంచడాన్ని ఏమంటారు? చెరువుల్లో కాలువల్లోనూ ప్రత్యేకంగా చేపలు పెంచడాన్ని ఏమంటారు? చేపని తోమేటప్పుడు ఏమో పిసుకుతూ చేస్తారు, పిస్సికల్చర్. చేపల్ని మనం చేస్తుంటారు కదా, ముక్కలు కోసి చేస్తుంటారు కదా, పిసికి గట్టి పట్టుకొని పోలిస్తేస్తారు అంటే పిసి అంటే చేపలు, పిస్సికల్చర్ చేపల పెంపకం అండి. మరి ద్రాక్ష తోటల పెంపకాన్ని ఏమంటారు? ద్రాక్ష తోటల పెంపకాన్ని, మీకు ద్రాక్ష పళ్ళు బొమ్మ వేయడం వచ్చండి, వేసారు కదా, ఈ విధంగా కదా వస్తుంది. ఒక్కొక్క పంట ఈ విధంగా కదా వేస్తాం. ఫస్ట్ వేసేటప్పుడు మనం వేస్తాం కాబట్టి విటికల్చర్. సో ద్రాక్ష తోటల పెంపకాన్ని ఏమంటాం మనము? విటికల్చర్ అంటామండి. వి. మరి కూరగాయలు, పూలు, పండ్లు. మరి నిత్య జీవితంలో మనం బతకాలంటే కూరగాయలు, పండ్లు చాలా ఉండాలి. మరి ఇది వేరే విషయంలో అది. వాణిజ్యపరంగా పెంచడాన్ని మనం ఏమంటారంటే ఇవి హార్ట్కి మంచివండి. కూరగాయలు, పండ్లు హార్ట్కి మంచివి కాబట్టి హార్టికల్చర్ అండి. హార్టికల్చర్. 49వది సాగు చేయుటకు ప్రధాన ఉపకరణాలు కానిది ఏది? కానిది. ఆన్సర్ ఆప్షన్ సి కూరగాయలు. సాగు చేస్తే వచ్చాయి కాబట్టి ఇవి. సో కానిది అయితే మాత్రం కూరగాయలండి. అంటే ఇలాంటి బిట్లు కూడా తప్పు పెట్టే అవకాశం ఉంటుందండి. అంటే డిఎస్సీలో అక్కడక్కడ ఇలాంటి చిన్న బిట్లు ఇస్తుంటాడండి, అప్పుడు దొరికిపోయే అవకాశాలు కూడా ఉంటాయి, మనం ఊహించాం. 50వది వ్యవసాయ ఉత్పాదకాలు కానిది. ఉత్పాదకాలు అంటే ఏంటి? ఉత్పత్తి బయటకు రిలీజ్ అయినవి వ్యవసాయం నుంచి. ఆన్సర్ ఆప్షన్ సి యంత్రాలు వ్యవసాయంలో ఉత్పత్తి అవ్వండి. మరి వ్యవసాయాన్ని ఎన్ని రకాలుగా విభజిస్తారు? వ్యవసాయాన్ని అసాంకేతిక స్థాయిలను అనుసరించి కార్మికుల లభ్యత, ఉత్పత్తుల గిరాకీ, భౌగోళిక పరిస్థితులు వీటన్నిటిని అనుసరించి వ్యవసాయాన్ని ఎన్ని రకాలుగా విభజిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి 2 రకాలుగా విభజించడం అయితే జరుగుతుందండి వ్యవసాయాన్ని. మరి అందులో ఒకటో చూద్దామండి. రైతు తన కుటుంబ అవసరాలను తీర్చడానికి చేసే వ్యవసాయం ఏది? అంటే తనకు తానుగా తన కుటుంబ అవసరాలు మాత్రమే తీరిస్తే, అంటే ఇక్కడ తన జీవన ఆధారంగా మరి కుటుంబం మొత్తం దీని మీద ఆధారపడుతుంది కాబట్టి జీవనాధార వ్యవసాయం అంటారండి. జీవనాధార వ్యవసాయం. ఆ వ్యవసాయంలో తన కుటుంబమే పాలు పంచుకుంటుంది. ఆ కుటుంబం ఆధారంగా ఆ పంట నుంచి వచ్చే రాబడి ముఖ్యంగా ఆ కుటుంబం అయితే బతుకుతుంటుందండి. జీవనాధార వ్యవసాయం అంటారండి. మరి ఈ జీవనాధార వ్యవసాయాన్ని ఎన్ని రకాలుగా మనం విభజించవచ్చు? మరలా ఇది 2 రకాలు. వ్యవసాయాన్ని లభ్యత, సాంకేతిక స్థాయిలో అనుసరించే 2 రకాలని చెప్పాను. ఒకటోది ఇప్పుడే చెప్పుకున్నాము, జీవనాధార వ్యవసాయం. రెండోది కూడా ఉంటుందండి, వాణిజ్య వ్యవసాయం. సో ఈ 2 ఉంటుంది కదా. మరి ఈ జీవనాధార వ్యవసాయాన్ని మరలా 2 రకాలుగా మనం వర్గీకరణ చేసుకోవచ్చండి. 2 రకాలుగా వర్గీకరణ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఒక్కొక్కటి పేర్పులో ఉంటున్నాయి, మనం ఎక్కడ మిస్ అవ్వద్దు. ఒకవేళ మిస్ అయినా మనం మిస్ అవ్వనివ్వాలండి. 54వది కేంద్రీకృత జీవనాధార వ్యవసాయ లక్షణం కానిది ఏది? కేంద్రీకృత జీవనాధార వ్యవసాయ లక్షణం కానిది. ఇక్కడ జీవనాధార వ్యవసాయం అంటే కుటుంబ శ్రమ ఉంటుంది, సాధారణమైన పనిముట్లు ఉంటాయి. మరి ప్రధాన పంట అయితే వరి ఉంటుంటుంది, కానీ పెద్ద కమాతాలు అయితే ఉండవండి.
పెద్ద కమాతాలు అయితే ఉండదు. ఈ లక్షణం కానిది అన్నాడు కాబట్టి పెద్ద కమాతం అయితే ఉండదండి. చిన్న కమాతాల్లోనే జీవనాధార వ్యవసాయం అనేది చేస్తారు. మరి సాంద్ర జీవనాధార వ్యవసాయంలో ప్రధాన పంట ఏది? ఇప్పుడే చెప్పుకున్నాం మనము, వరి అనేది ప్రధానమైన పంట అండి. ఇంకా ఇతర పంటలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే గోధుమ, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. మరి 56వది, మరి సాంద్ర జీవనాధార వ్యవసాయం అమల్లో ఉన్న ప్రాంతాలు ఏవి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సాంద్ర జీవనాధార వ్యవసాయము అమల్లో ఉన్న ప్రాంతాలు. ఈ సాంద్ర జీవనాధార వ్యవసాయానికే మరో పేరు కూడా ఉందండి. అదే కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం అని కూడా అంటారండి. మరి ఇది ఎక్కడ జరుగుతుంటుందంటే దక్షిణ, ఆగ్నేయ, తూర్పు ఆసియాలలోని ఋతుపవన అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో ఈ సాంద్ర జీవనాధార వ్యవసాయం అనేది జరుగుతుందండి. ఇక్కడ ఋతుపవన అధిక జనసాంద్రత అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడ? దక్షిణ, ఆగ్నేయ, తూర్పు ఆసియాల్లో అండి. నెక్స్ట్ రెండవదండి, ఇది జీవనాధార వ్యవసాయంలో రెండవది ఇది ఆదిమ జీవనాధార వ్యవసాయం అండి. మొదటి చెప్పుకున్నాము జీవనాధార వ్యవసాయంలో మొదటిది సాంద్ర జీవనాధార వ్యవసాయం. దీనికి మరో పేరే కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం. రెండవది ఆదిమ జీవనాధార వ్యవసాయం అండి. మరి ఇందులో అంతర్భాగాలు ఏమిటి? కమాన్ టెల్ మీ. చెప్పాలి. ర్యాపిడ్గా ఉండాలి, రఫాగా ఉండాలి. మీకు చెప్పాలని జోస్తో 180 బిట్లు 3 గంటలకు కూర్చొని కటింగ్ చేసుకొని అన్నీ చేసి మీ దగ్గరికి ఈ అవుట్పుట్ వచ్చిందండి. మరి నేను కొద్దిగా ఎడిట్లు అయ్యి ఉంటాయి కదండి, కామనే కదా. ఆన్సర్ ఆప్షన్ సి, పోడు వ్యవసాయం, సంచార పశువుల పెంపకం. సో ఈ రెండు కూడా ఆదిమ జీవనాధార వ్యవసాయంలో అంతర్భాగాలే పోడు వ్యవసాయం, సంచార పశువుల పెంపకం. 58వది, పోడు వ్యవసాయంలో పంటలు పండించిన తర్వాత నేల సారాన్ని కోల్పోయిన తర్వాత ఏమి చేస్తారు? కమాన్ ఏం చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఆ భూమిని వదిలి వ్యవసాయదారుడు నూతన కమాతానికి మారుతూ ఉంటాడండి వెంటనే. ఎక్కడ? దీనిలోని పోడు వ్యవసాయంలో. రెండోది 59వది, ఈ పోడు వ్యవసాయాన్ని ఏమని అంటారు? సో ఎప్పుడైతే వ్యవసాయం చేసేసి చివరిగా పంట చేతికి వచ్చేసిన తర్వాత ఆ నేల సారం తగ్గిపోతే కదా, వెంటనే అక్కడ ఉన్నటువంటి చెత్త ఉంటుంది కదా, వాటినన్నింటినీ కూడా నరికేసి కాల్చుతారండి. నరికి కాల్చు వ్యవసాయం అని కూడా అంటారండి. ఈ పోడు వ్యవసాయాన్నే నరికి కాల్చు వ్యవసాయము అని కూడా అంటారండి. దాన్ని ఇంగ్లీష్లో అలాగంటామండి. ఓకేనండి. నెక్స్ట్ 60వది, పోడు వ్యవసాయమును అనుసరించుతున్నటువంటి ప్రదేశం కానిది ఏది? చాలా 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 ఇంపార్టెంట్ అండి. మరి ఏ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం జరుగుతున్నాయి అవన్నీ తెలిస్తేనే కానీ ఇక్కడ కానిది పెట్టలేము. మరి డిఎస్సిలో అల్లాటప్పది కాదండి, ఆంధ్ర ఐఏఎస్ అండి. కాబట్టి ఇలాంటి బిట్టు పెడితే ఎవడైనా దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా ఉండాలన్నమాట. అది మ్యాటర్. మరి కానిది ఏదండి? పోడు వ్యవసాయమును అనుసరించుతున్న ప్రదేశం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, సుందర్బన్స్ అండి. సుందర్బన్స్. మరి అమెజాన్ నదీ బేసిన్లో పోడు వ్యవసాయం చేస్తారండి. అదేవిధంగా ఉష్ణమండల ఆఫ్రికాలో పోడు వ్యవసాయం చేస్తారు. ఈశాన్య భారతదేశంలో కూడా ఈ యొక్క పోడు వ్యవసాయం చేస్తుంటారండి. సో ఇవండి పోడు వ్యవసాయం చేసే ప్రాంతాలు. ఇక్కడ సుందర్బన్స్ అనేది కాదండి. అంటే సుందర్బన్స్ అనే ఆప్షన్ పెడితే దాన్ని మనం బాగా గమనిస్తే పెట్టేయగలం ఆప్షన్. కానీ వాడు ఇంకా డిఫరెంట్గా ఇస్తాడు ఆప్షన్. మరి నేనే ఎంతలా ఆలోచించానంటే వాడు మరి డిఎస్సి అనమాట ఇంకా డెప్త్కి వెళ్తారు కదా, అదనమాట మ్యాటర్. ఇప్పుడు రెండవది విస్థాపన వ్యవసాయం ఉంది కదండి. మరి ఈ విస్థాపన వ్యవసాయంలో బ్రెజిల్లో ఈ విస్థాపన వ్యవసాయానికి ఇంకో పేరు ఉండేది. అదేంటండి? బ్రెజిల్. ఆన్సర్ ఆప్షన్ డి, రోకా అంటారండి. రోకా అంటే దీన్ని రోక్ అంటాం కదా, అంటే వ్యామోహం. మనం వ్యామోహం రోక్ అంటాం. నీకు ఎందుకు అంత ఇదైపోతున్నాం అంటాం, రోకా అంటాము. దాన్ని బ్రెజిల్లో ఈ విస్థాపన వ్యవసాయం మీద రోక్ ఎక్కువ అండి వాళ్ళకి. రోక్ అంటే వ్యామోహం అని, విస్థాపన వ్యవసాయం. మరి విస్థాపన వ్యవసాయం అంటే మనకు తెలిసిందే కదండి. ఓకే, బ్రెజిల్లో రోకా. మొత్తం అన్నీ ఉంటాయండి, ఒక్కొక్కటి వదిలేండి, అన్నీ ఉంటాయి, కంగారు ఏమీ లేదు. మిగతా చెప్పేస్తే బాగుంది కదా ఇక్కడే అనుకుంటారు. మరి అన్నీ వస్తాయి, అన్నిసార్లు రిపీట్ చేద్దాము, గుర్తుంటుంది బాగానా. మరి డబల్ ర్యాపిడ్ అవుతుంది, మరి రఫర్ రివిజన్ కూడా అవుతుంది, ఎక్కడ మిస్ అవ్వద్దు.
మరి విస్థాపన వ్యవసాయానికి ఈశాన్య భారతదేశంలో గల పేరు ఏమిటి? ఈశాన్య భారతదేశంలో జమ్గా ఉండాలండి. మనం ఈశాన్య భారతదేశంలో, మనం భారతదేశంలో ఉన్నాం కదా, మరి జమ్గా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ సి జుమ్మింగ్. రోక ఎక్కడండి? ఎవరికి రోక్ ఎక్కువ? బ్రెజిల్ వాళ్ళకి. ఈ పోడు వ్యవసాయం మీద రోక్ ఎక్కువ ఎవరికి? బ్రెజిల్ వారికి. మరి భారతదేశంలో ఎలా ఉండాలి? జుమ్గా ఉండాలి, జుమ్మింగ్. మరి విస్థాపన వ్యవసాయానికి మెక్సికోలో ఉన్నటువంటి పేరు ఏమిటి? మెక్సికో మనం కొద్ది కన్ఫ్యూజ్ పడక్కర్లేదు. మీది తినాలి, మాది తినాలి. మెక్సికో మెల్ఫా. మరి విస్థాపన వ్యవసాయానికి మలేషియాలో పేరు ఏమిటి? మలేషియా, కమాన్ మలేషియా లేదాంగ్. ఇక్కడ లే ఉంటుందండి. లే పాడనండి, ఎందుకు నిద్ర వచ్చేలా ఉంది. నెక్స్ట్ 65ది, సంచార పశువుల పెంపకం కొనసాగిస్తున్నటువంటి ప్రదేశాలు ఏవి? సంచార పశువుల పెంపకం కొనసాగిస్తున్న ప్రదేశాలు ఏవి? సంచార పశువుల పెంపకం. ఆన్సర్ ఆప్షన్ బి మధ్య ఆసియా, రాజస్థాన్, కాశ్మీర్ మన దగ్గర ఉంది. ఇది మధ్య ఆసియా. ఇవన్నీ కూడా ఏంటంటే సంచార పశువుల పెంపకం. 66ది, సంచార పశువుల కాపరులు సాధారణంగా పెంచే జంతువులు ఏమిటి? ఏ జంతువులు ఎక్కువ పెంచుతుంటారు? గొర్రెలు, ఒంటెలు, యాక్ అంటే జడల బర్రెలు, మేకలు. వీటిని ఎక్కువగా ఈ యొక్క సంచార పశువుల కాపరులు పెంచుతుంటారండి. ఏంటండి? గొర్రెలు, మేకలు కామనే. ఒంటెలు, యాకలు. ఓకేనండి. గొర్రెలు, మేకలు, ఒంటెలు, యాకలు ఇవన్నీ కూడా సంచార పశువుల జాతులండి. నెక్స్ట్ 67ది, వాణిజ్య వ్యవసాయంలో పనులు చాలా వరకు ఎలా జరుగుతాయి? మరి ఈ వాణిజ్య జీవనాధార వ్యవసాయం నుంచి వాణిజ్య వ్యవసాయంకి వచ్చామంటే, మరి జీవనాధార వ్యవసాయంలో సాధారణ పనిముట్లు వాడతారండి. కానీ వాణిజ్య వ్యవసాయానికి వచ్చి సాధారణ పనిముట్లు వాడితే ఆ వాణిజ్యంలో కూలి వాళ్ళకి వీళ్ళకి సరిపోద్ది. సాధారణ పనిముట్లతో పని లాభం లేదు. కాబట్టి యంత్రాల ద్వారా చేస్తారండి. పని అంతా కూడా యంత్రాల ద్వారా జరుగుతుంటాయి. 68ది, వాణిజ్య వ్యవసాయంలో అంతర్భాగాలు కానిది ఏంటి? కానీ చెప్పాలి, స్పీడ్గా ఉండాలి. రఫ్. మరి ఇక్కడ అంతర్భాగం కానిది పోడు వ్యవసాయం అండి. ఇక్కడ వాణిజ్య ధాన్య వ్యవసాయం జరుగుతుంది, మిశ్రమ వ్యవసాయం జరుగుతుంది, తోటల వ్యవసాయం జరుగుతుంది. కానీ ఈ యొక్క వాణిజ్య వ్యవసాయంలో పోడు వ్యవసాయం అనేది జరగదండి. ఇక్కడ ఈ వాణిజ్య ధాన్య వ్యవసాయంలో ఏమేమి ఉంటాయంటే గోధుమ, మొక్కజొన్న అలాంటివి జరుగుతుంటాయండి. గోధుమ, మొక్కజొన్న లాంటివండి. సో అవి ఏ ప్రాంతాల్లో పండుతుంటాయి అన్నది తర్వాత చూద్దామండి. మరి మిశ్రమ వ్యవసాయంలో మనకి ఎక్కువగా మరి పశువుల మేత, ఆహార ఉత్పత్తికి ఎక్కువగా ఈ మిశ్రమ వ్యవసాయంలో జరుగుతుంటాయండి. మరి తోటల సాగు అంటే మనకు తెలుసు, టీ, కాఫీ, చెరుకు, జీడి మామిడి ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వాటిలో తోటల వ్యవసాయంలో జరుగుతుంటాయండి. అది వచ్చింది చూసారా, రఫ్ మామూలుగా ఉండదండి. ధాన్య వ్యవసాయ విధానంలో సాగు చేయబడు ప్రధాన పంటలు ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. వాణిజ్య ధాన్య వ్యవసాయ విధానంలో సాగు చేయబడు ప్రధాన పంటలు. సో వాణిజ్యంకు సంబంధించినటువంటి ఏ పంటలు ఉపయోగించాలి అన్నది గుర్తుతెచ్చుకుంటే మనకి బాగా యూజ్ అవుతుందండి. ఆన్సర్ ఆప్షన్ బి గోధుమలు, మొక్కజొన్నలు అండి. వీటిని అందుకే వాణిజ్య పంటలు అంటారండి, గోధుమలు, మొక్కజొన్నలు. నెక్స్ట్ 75 అండి, మిశ్రమ వ్యవసాయ విధానంలో భూమి యొక్క వినియోగం ఎలా ఉంటుంది? చెప్పాలి. ఆన్సర్ ఆప్షన్ బి ఆహార ఉత్పత్తి, పశువుల పెంపకానికి భూమిని ఈ విధంగా వినియోగిస్తుంటారండి. ఎక్కడ? మిశ్రమ వ్యవసాయంలో అండి. ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి, పశువుల పెంపకానికేనండి. 71ది, సేంద్రియ వ్యవసాయంలో రసాయనాలకు బదులుగా దేనిని ఉపయోగిస్తారు? ఇదంతా కూడా మనకి కొట్టండి. ఆన్సర్ ఆప్షన్ బి సేంద్రియ ఎరువు, సహజ పురుగు మందులు. సేంద్రియ ఎరువు, సహజ పురుగు మందుల్ని ఈ యొక్క సేంద్రియ వ్యవసాయంలో వాడుతుంటారండి. ప్రపంచంలో ప్రధాన ఆహార పంట ఏది? ఆన్సర్ ఆప్షన్ సి వరి అండి, వరి. మరి
73 ఇక్కడ నుంచి టఫ్ ఉంటాయండి. అన్ని బిట్లు ఇలాగే ఉంటాయి. ఇప్పటిదాకా చూసింది ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. వాళ్ళ కొడుకు వచ్చాడు. వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం అందరూ భారతదేశం అనుకుంటారండి. భారతదేశం పెడితే పప్పులో కాలేసినట్టేనండి. ఆన్సర్ ఆప్షన్ బి చైనా అండి. రెండవది భారత్. ఫస్ట్ చైనా, రెండవది భారత్, 3 జపాన్, 4 శ్రీలంక, 5 ఈజిప్ట్ అండి. 1 చైనా, 2 భారత్, 3 జపాన్, 4 శ్రీలంక. అదండి. నెక్స్ట్ 74వది, గోధుమ పంటకు ఎలాంటి నేలలు బాగా అనుకూలం? మరి ఇప్పుడు వరి గురించి చెప్పుకున్నాం కదా. వరి ఎక్కువగా నీటిని నిల్వ ఉంచుకునే ఒండ్రు బంక నేలల్లో బాగా పడుతుందండి ఈ వరి అనేది. మరి ప్రపంచంలో ప్రధాన ఆహార పంట కూడా వరే. అదేవిధంగా అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మన భారతదేశంలో ఈ ఈస్ట్ సైడ్ ఉంది కదండి, పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లో ఒక సంవత్సరానికి 2-3 పంటలు అయితే పండించేస్తుంటారండి. మనలాగే రఫ్గా ఉంటుంది అనమాట. ఎక్కడ? పశ్చిమ బెంగాల్లో. ఇప్పుడు గోధుమలోకి వెళ్దామండి. గోధుమ పంటకు ఎలాంటి, ఇప్పుడు వరి పంటకు చెప్పుకున్నాము వరి ఒండ్రు. మరి గోధుమ పంటలకు ఏది వేస్తామమ్మా? వచ్చారండి. ఆన్సర్ ఆప్షన్ ఏ బంక నేల అండి. ఏ నేల? సారీ అండి, లోమి నేల అండి. బాగా నీటిపారుదల సదుపాయం గల లోమి నేల అంటారండి. అంటే ఇండైరెక్ట్గా ఎలాగంటారంటే దీన్ని లోమి నేల అంటాం కదా, దీన్ని ఇసుకతో కూడినటువంటి బంకమట్టి నేల అని కూడా అంటారండి. అందుకే బంక నేల అన్నాను, కానీ ఇసుకతో కూడినటువంటి బంకమట్టి నేల అండి. కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ ఎలా రావాలంటే బాగా నీటిపారుదల సదుపాయం కలిగే లోమి నేల అని కరెక్ట్గా ఓడింగ్ రావాలండి గోధుమ పండడానికి. ఓకేనండి. 75వది, మరి ఈ గోధుమల్లో ఎక్కడ ఎక్కువ బాగా పండుతుంటాయంటే, ఈ గోధుమలు అనేవి వేడినిస్తాయి కదండి. గోధుమతో రోటీలు చేసుకుంటాం. వేడినిస్తాయి అంటే అది ఏ కాలంలో పండుతుంది తెలుసండి? శీతాకాలంలో పండుతుందండి. వేడినిచ్చే చలికాలంలో పండుతాయి, చలినిచ్చే వేసవికాలంలో పండుతాయండి. ఈ చిన్న లాజిక్ని పట్టుకుంటే ఎప్పుడు పండుగ అంటే టక్కన పెట్టేస్తారండి. మరి ఎక్కువ గోధుమలు ఎక్కడ పండుతాయంటే USA, కెనడా శీతాకాల ప్రాంతాల్లోనే ఈ వేడి పుడుతుంటాయండి. మన దగ్గర వరి ఎక్కువ పండుతుంది. వరి సలవ అంటే బీపీలో షుగర్ వస్తున్నాయి కదా అని చెప్పి సలవ అనుకోకండి, సలవే. మరి మనది ఉష్ణమండల ప్రాంతం కాబట్టి మన దగ్గర సలవతో కూడినటువంటి పంటలు అయితే పండుతాయండి. మరి పైకి వెళ్ళే కొద్ది రష్యా, USA ఆ ప్లేస్లోకి వెళ్ళామనుకోండి, అవన్నీ కూడా చల్లగా ఉంటాయి కాబట్టి అక్కడ వేడి పంటలు పండుతాయి. ఇవన్నీ కూడా గోధుమలండి. నెక్స్ట్ చిరుధాన్యాల్లోకి వచ్చేద్దామండి. ఎవరు అక్కడ ఉండొద్దు, వచ్చేయండి. USA, కెనడా నుంచి వచ్చాం. గోధుమలు మన చిరుధాన్యాలకు వచ్చేద్దామండి. చిరుధాన్యాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి ముతక ధాన్యాలు అంటారండి. ముతక ధాన్యాలు, చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు. ఈ క్రింది వానిలో పీచు పంట ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ప్రత్తి పంటే పీచు పంట. మరి ఇక్కడ చిరుధాన్యాల విషయంలోకి వస్తే ఇక్కడ టాపిక్ మిస్ అయిందండి. ఒకవేళ ఉన్న ఇబ్బంది ఏం లేదు. మరి ఇక్కడ తక్కువ సారవంతమైనటువంటి ఇసుక నేలలో పండుతుందండి. ఇంతకుముందు చెప్పాను, వరి ఒండ్రు నేల, గోధుమలు లోమి నేల, చిరుధాన్యాలు ఇసుక నేల. మరి ఈ చిరుధాన్యాలకు చిరుగా ఉన్నాయంటే తక్కువ వర్షపాతం అవసరం అని అర్థం. ఇక్కడ మరి చిరుధాన్యాలు అంటే మీకు బాగా తెలుసు, జొన్నలు, సజ్జలు, రాగులు, ఇవన్నీ కూడా. ఓకేనండి. దీన్నే ముతక ధాన్యాలు అని పిలుస్తామండి. ఈ క్రింది వానిలో పీచు పంట ప్రత్తి. మరి మొక్కజొన్న పంటకు అవసరమైన వాతావరణం ఏది? మొక్కజొన్న పంటకండి చెప్పాలండి. ఆన్సర్ మధ్యస్థ ఉష్ణోగ్రత అనేది మధ్యస్థంగా ఉండాలండి. 2 మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి తిందువా. మరి మొక్కజొన్నకి మధ్యస్థ ఉష్ణోగ్రత ఉండాలండి. అలాగే వర్షపాతం, ఎక్కువ సూర్యరశ్మి కూడా ఉండాలండి. ఓకేనండి. మొక్కజొన్న మధ్యస్థ ఉష్ణోగ్రత అండి. మరి ప్రతి పంటకు అవసరం లేనిది ఏది? ప్రతి పంటకు ఏది అవసరం లేదు? ప్రతి పంటకు అవసరం లేనిది ఏది? అల్ప ఉష్ణోగ్రతలు అనేవి అవసరం లేదండి. అల్ప ఉష్ణోగ్రతలు అవసరం లేదు అంటే మిగతా అన్నీ కూడా అవసరం ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి మనం. తేలికపాటి వర్షపాతం ఉండాలి. మరీ ఎక్కువ పడిపోయినా ప్రతి పోతుంది, తెలుసు కదండి. తేలికపాటి వర్షపాతం ఉండాలి. 2-10 డేస్. మరి స్కూల్ వర్కింగ్ డేస్ అంతండి సంవత్సరంలో 220. ఇది చూస్తే 210. మంచు కురవకపోవడం అండి.
మంచు కురవకపోవడం 210 రోజులు. అదేవిధంగా మంచి సూర్యరశ్మి ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదండి పత్తి సంగతి. మరి పత్తి పంట ఏ నేలలో బాగా పెరుగుతుంది? పత్తి పత్తి ఏ నేలలో అంటే ఆన్సర్ ఆప్షన్ సి నల్లరేగడి ఒండ్రు నేలలు అండి. నల్లరేగడి ప్రతి పంటకి చాలా అనుకూలం అండి. నల్లగా ఉంటాయి కదా భూములు, అక్కడ తెల్లని పత్తి వస్తుందండి. నల్లని భూమిలో తెల్లని పత్తి వస్తుందండి. ఏదండి అది? తెల్లని పొలంలో నల్లటి విత్తనాలు అక్షరాలు. ఇక్కడ నల్లటి పొలంలో తెల్లని పత్తి, నల్లరేగడిలో తెల్లని పత్తి అని. నెక్స్ట్ 80ది బంగారు పీచు ఏదండి? మీకు తెలుసండి. ఆన్సర్ ఆప్షన్ బి జనపనార. 81ది జనపనార ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి భారత్, బంగ్లా. ఇవన్నీ కూడా జనపనార అండి. అంతా సంచులు కుట్టుకోవడం మన పని. 82దండి జనపనారతో సంచులే కదా కొడతారు. మరి ఈ జనపనార అనేది ఒండ్రు మట్టిలో బాగా పెరుగుతుందండి జనము. నెక్స్ట్ కాఫీ పంటను అత్యధికంగా పండించే దేశం, ఇది బాగా తెలుసండి, అందరూ పెట్టేస్తారండి. ఆన్సర్ ఆప్షన్ సి బ్రెజిల్ అండి. కాఫీ బ్రెజిల్. నెక్స్ట్ సుమారు 850 ADలో కాఫీ పంటను కనుగొన్నది ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. కాఫీ పంటను ఎవరు కనుగొన్నారు? నేను మాత్రం కాదండి. మరి ఈ కాఫీ పంటను కనుగొన్నది ఆన్సర్ ఆప్షన్ సి కాల్దీ అనే అరబ్ మేకల కాపరండి. కాల్దీ సరిగ్గా పడలేదు. కాల్దీ లీ కింద దావచ్చండి. కాల్దీ అనే అరబ్ మేకల కాపరండి. నెక్స్ట్ 84ది తేయాకు పెరుగుదలకు ఏడాది పొడవునా ఎలాంటి వాతావరణం అవసరం? మరి తేయాకులా ఉంటే కుదురుతుందా? మరి ఈ యొక్క తేయాకు పంటల్లో ఇది ఒక మన కాఫీ పంట లాంటిదండి. ఇది పానీయ పంట. లేత ఆకులు కావడం కోసం ఏడాది పొడవునా ఎలా ఉండాలి? చల్లగా ఉండాలండి. ఎలా ఉండాలి? చల్లగా ఉండాలి. తేయాకు చల్లగా ఉంటే అది బాగా లేత ఆకులతో బాగా పెరుగుతుంది అనమాట. చల్లగా తాగొచ్చు. నెక్స్ట్ తేయాకు పంటకు ఎలాంటి నేలలు అవసరం? దీనికి కూడా లోమీ నేలలు, మృదువైన వాలు కలిగినటువంటి నీటిపారుదల గల లోమీ నేలలు అవసరం అండి తేయాకు. ఇంతకుముందు ఒక లోమీ నేలలు చెప్పుకున్నాం. ఎక్కడండి అది? వెరీ గుడ్, గోధుమ అండి. గోధుమకి కూడా లోమీ నేలే, కానీ అది వేరే. అదేంటి బాగా నీటిపారుదల సదుపాయం ఉన్నటువంటి, ఇది మృదువైన వాలు ఉండాలి. ఎప్పుడు పానీయ పంటలకు ఎప్పుడు కూడా వాలు కలిగినటువంటి ప్లేసుల్లోనే ఉంటాయండి. మనం చూసినట్టే కాఫీ పంటలు అవి కూడా వాలు కలిగి ఉండాలి. ఓకేనండి. 86ది ప్రపంచంలోనే అత్యంత నాణ్యత గల తేయాకును ఉత్పత్తి చేస్తున్న దేశాలలో లేనిది. అబ్బా ఎలా ఉందో చూడండి. ప్రపంచంలోనే అత్యంత నాణ్యత గల తేయాకును ఉత్పత్తి చేస్తున్న దేశాలలో లేనిది ఏది? ఎలా ఇవ్వాలండి బిట్టు తెలుసు కదా. మరి ప్రపంచంలోనే అత్యంత నాణ్యత గల తేయాకును ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో మొదటిది కెన్యా అండి, రెండవది భారతదేశం, మూడవది చైనా, నాలుగవది శ్రీలంక. ఓకేనండి. మరి ఇక్కడ బ్రెజిల్ లేదండి. గదేనండి ఇందాక చెప్పుకున్నాం కదా, కాఫీ పంట, కాఫీ బ్రెజిల్, తేయాకు కెన్యా అండి. కెన్యా వాళ్ళు నల్లగా ఉంటారని మరి తేయాకులా ఉన్నారు, లేతగా ఉన్నారు, నల్లగా ఉన్నారు అనుకోకండి. వాళ్ళ దగ్గర బాగా తేయాక బాగా పండుతుంది. 87వది వ్యవసాయ అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఆహార భద్రతను పెంచడమే వ్యవసాయ అభివృద్ధి యొక్క లక్ష్యం అండి. 88వది మరి అధిక జనాభా కలిగి ఉండి అభివృద్ధి చెందుతున్న దేశాలు సాధారణంగా ఏ వ్యవసాయాన్ని చేస్తున్నాయి? ఇక్కడ విస్తృత, సాంద్ర, మిశ్రమ, వాణిజ్య ఏ వ్యవసాయాన్ని చేస్తున్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి సాంద్ర వ్యవసాయాన్ని చేస్తున్నాయండి. అసలు టెక్స్ట్ బుక్ అయితే చూడాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి చూడండి,
ఇవన్నీ ఆల్రెడీ రఫ్ అయిపోయాయి కదా అనుకుంటారు. ఒకసారి చూస్తుంటే మీకు అర్థమవుతుంది. అది చూస్తుంటే గ్రంథంలా ఉంటుంది, ఇది చూస్తుంటే ఊపు వస్తుంటుంది. అది చూస్తే నిద్ర వస్తుంది, ఇది చూస్తూ ఊపు వస్తుంది. మరి యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియాలో ఎలాంటి వ్యవసాయం అనుకూలంగా ఉంది? యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియాలో ఏ వ్యవసాయం అనుకూలంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, వాణిజ్య వ్యవసాయం. వాణిజ్య వ్యవసాయం యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియాలో వాణిజ్య వ్యవసాయం అండి. ఇంతకుముందు చెప్పుకున్నాము, ఇది సాంద్ర వ్యవసాయం. అధిక జనాభా కలిగి ఉండి అభివృద్ధి చెందుతున్న దేశాలలో సాంద్ర వ్యవసాయం. ఇక్కడ యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియాలో ఇది వాణిజ్య వ్యవసాయం. 95 అండి. మున్నాలాల్ అనే వ్యక్తి ఒక చిన్న రైతు. అతనికి ఎన్ని హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది? ఏంటి సార్ ఇలా క్వశ్చన్ అడిగారు అంటే, టెక్స్ట్ బుక్లో ఉందండి. మున్నీలాల్ ఆయన ఆదిలాబాద్ అనే గ్రామం ఉంది. ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ జిల్లాలో ఆదిలాబాద్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో మున్నాలాల్ అనే ఒక రైతు ఉన్నాడు. ఆయనకి ఇంత వ్యవసాయ భూమి ఉంది, అంత పెద్ద మార్కెట్ ఉంది, ఇవన్నీ బోర్డు ఉందండి అదంతా. సో దానిలోంచి ఒకటి ఆ ఏరడం 1.5 హెక్టార్లు ఉందండి. 1.5 హెక్టార్ల వ్యవసాయ భూమి మన మున్నాలాల్ గారికి ఉందండి. మున్నాలాల్ ఆదిలాబాద్ గ్రామంలో కాజీపూర్ జిల్లాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాడండి ఆయన. అతని ఇల్లు ప్రధాన గ్రామంలో ఉందండి, మెయిన్ గ్రామం. ఓకేనండి. మున్నాలాల్ బాయ్ బాయ్. మరి మున్నాలాల్ ఇంకా వదలలేదు మనల్ని. సాధారణంగా ఏ పంటలు పండిస్తాడు? మరి ఈయన సాధారణంగా గోధుమలు, వరి, పప్పు ధాన్యాలు పంపిస్తారండి. గోధుమలు ఇది ఏంటండి, ఇది ఏ పంట? వాణిజ్య పంట. వరి మామూలు పంట. సో ఈ గోధుమలు, వరి మున్నాలాల్ గోధుమలు, వరిని పండిస్తుంటాడండి ఎక్కువ. మరి ఈ మున్నాలాల్ దేని నుండి రుణం తీసుకుంటాడు? ఎక్కడి నుంచి తీసుకుంటాం మనం? ఎవరన్నా ఎక్కడి నుంచి? బ్యాంకు, వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ నుంచే మనం లోన్ తీసుకుంటాం, అంతే కదండి. మీరు ఎక్కడ తీసుకుంటారా? మరి 93దండి. యూఎస్ఏలో ఒక పొలం సగటు పరిమాణం, ఒక పొలం యొక్క పరిమాణం దాదాపు ఎన్ని హెక్టార్లు ఉంటుంది? సార్ ఇంకా మున్నాలాల్ గురించి ఏమైనా డీటెయిల్గా కావాలనుకుంటే మరి ఇతడు ట్రాక్టర్ వంటి మంచి యంత్రాలు వాడతాడండి. ఈయనకు 2 గేదెలు, కొన్ని కోళ్ళు ఉన్నాయండి. కావాలటండి అదండి. నెక్స్ట్, యూఎస్ఏలోని ఒక పొలం సగటు పరిమాణం దాదాపు ఎన్ని హెక్టార్లు ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి, 250 హెక్టార్లు ఒక పొలం అండి. 250 హెక్టార్లు ఒక పొలం ఉంటుందండి. మరి మామూలుగా ఉండదండి, చాలా పెద్దవి అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ 94ది జోహర్న్. ఎవరండి? జోహర్న్ ఏ రాష్ట్రంలో దాదాపు 300 హెక్టార్ల భూమిని కలిగి ఉన్నాడు? ఏ రాష్ట్రంలో? ఎవరు? జోహర్న్ ఎక్కడున్నాడు తెలుసండి? పశ్చిమ మధ్య అమెరికాలో. ఎక్కడండి? పశ్చిమ మధ్య అమెరికాలో అండి. అమెరికా. ఆప్షన్ సి, అయోవాలో జోహర్న్ 300 హెక్టార్ల భూమిని కలిగి ఉన్నాడండి అయోవాలో. ఇంకా కరెక్ట్గా చెప్పుకోవాలంటే పశ్చిమ మధ్య అమెరికాలో. ఎక్కడన్నా రాస్తే ఆ విధంగా ఇస్తే అలా రాయండి. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. 95ది జోహర్న్ తన పొలం వివరాలను అందజేసే దేనికి తన కంప్యూటర్ను అనుసంధానం చేశాడు? జోహర్న్ తన పొలం వివరాలను అందజేసే దేనికి తన కంప్యూటర్ను అనుసంధానం చేస్తాడు? ఆన్సర్ ఆప్షన్ బి, ఉపగ్రహానికి అనుసంధానం. మరి తన పొలం వివరాలను అందజేసే ఉపగ్రహానికి తన కంప్యూటర్ను అనుసంధానం చేస్తాడండి. ఇది అతని పొలం యొక్క ఖచ్చితమైనటువంటి సమాచారం ఇస్తుందండి. తద్వారా అవసరమైన చోట రసాయన ఎరువులు, పురుగుల మందులు ఉపయోగించడానికి అతను ఉపయోగిస్తుంటాడండి. అంటే అక్కడ 300 హెక్టార్ల భూమి ఉందంటే అతను ఎలా చూసుకోవాలో తెలియదు కాబట్టి తన కంప్యూటర్ ద్వారా టెక్నాలజీని యూజ్ చేసి ఎక్కడెక్కడ ఏ పురుగుల మందులు వాడాలి, ఏ రసాయన ఎరువులు వాడాలి అంతా కూడా టెక్తో వాడతాడండి ఆయన. ఎవరు? జోహార్ చేయాలి ఆయనకి. ఎంత? 300 హెక్టార్లు ఉందండి, జోహార్ చేయొచ్చు కదా మరి. నెక్స్ట్ 96ది. ఇది ఈజీ బిట్ అండి మన దానిలో. నోటు పుస్తకం తయారీలో దేనితో ప్రారంభమవుతుంది? ప్లాస్టిక్తో అండి, లోహం, చెట్లు, రబ్బరు. చెట్లతో అండి. ఇదే ఈజీ బిట్ అండి మన దానిలో. 97ది
పరిశ్రమ అనున్నది ఏ ఆర్థిక కార్యకలాపాలను సూచిస్తుంది? మరి ఇప్పటి వరకు 2 పాఠాలు అయిపోయాయండి. ఇప్పుడు 3వ పాఠంలోకి వెళ్ళాము. మరి ఇందులో చాలా టఫ్ బిట్లు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా రఫ్ఫలాడించేద్దామండి. మరి పరిశ్రమ అనున్నది ఏ ఆర్థిక కార్యకలాపాలను సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఖనిజాల వెలికితీత, వస్తువుల ఉత్పత్తి లేదా సేవలను అందించేవి. వస్తువుల ఉత్పత్తి లేదా సేవలను అందించేవి. 98దండి. పరిశ్రమలను దేని ఆధారంగా వర్గీకరిస్తారు? చెప్పండి, ఎలా వర్గీకరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి ముడి పదార్థాలు, పరిమాణం, యాజమాన్యం. ముడి పదార్థాలు, పరిమాణం, యాజమాన్యం ఆధారంగా ఈ పరిశ్రమల్ని వర్గీకరించడం అయితే జరుగుతుందండి. ఏ ముడి పదార్థాలు ఉండాలి, ఎంత పరిమాణంలో ఉండాలి, యాజమాన్యం ఏమిటి అనే కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని మనకి ఈ పరిశ్రమలను వర్గీకరిస్తారండి. మరి మొక్కలు జంతు ఉత్పత్తులను ముడి పదార్థాలుగా ఉపయోగించే పరిశ్రమలు ఏమిటి? మరి మొక్కలు జంతువులు ఉన్నాయంటే అవి ఆన్సర్ ఆప్షన్ బి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటామండి. మొక్కలు జంతువుల ఉత్పత్తులు ముడి పదార్థాలుగా ఉపయోగించే పరిశ్రమలే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అని కూడా మనం పిలుస్తుంటామండి. మరి 100 పెట్టండి. ఖనిజ ధాతువులను ముడి పదార్థాలుగా ఉపయోగించే ప్రాథమిక పరిశ్రమలు ఏమిటి అంటే ఖనిజాధార పరిశ్రమలు అంటామండి. ఖనిజ ధాతువులు, ఖనిజాధార. దానికి ఎగ్జాంపుల్స్ కూడా వస్తాయండి, కంగారు ఏం లేదు, వరుసగా రఫ్గా ఉంటుంది. మరి సముద్రాల నుండి లభించే ఉత్పత్తులను ముడి పదార్థాలుగా ఉపయోగించే పరిశ్రమలు ఏమిటి? సముద్రాలు అన్నాను కాబట్టి సముద్ర ఆధారిత పరిశ్రమలు. మరి అటవీ ఉత్పత్తులను ముడి సరుకుగా ఉపయోగించే పరిశ్రమలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి అటవీ ఆధారిత పరిశ్రమలను కూడా మనం అంటుంటామండి. ఈ క్రింది వానిలో అటవీ ఆధారిత పరిశ్రమ కానిది ఏది? అటవీ ఆధారిత పరిశ్రమ కానిది ఏమిటి? ఇక్కడ మనం చూస్తాము, కాగితము అడవుల నుంచి వచ్చే చెట్ల నుంచి వస్తుంది. ఔషధాలు అడవుల్లో ఉన్నటువంటి ఔషధ మొక్కల నుంచి వస్తాయి. అదేవిధంగా గృహోపకరణాలు అంటే కుర్చీలు, బెల్లలో, ఇవన్నీ టేబుల్, తలుపులు, ఇవన్నీ కూడా గృహోపకరణాల పరిశ్రమ కూడా ఈ యొక్క అటవీ ఆధారిత పరిశ్రమలకు వస్తుందండి. ఇక్కడ పత్తి వస్త్రాల పరిశ్రమ అనేది కానిదండి. మరి ఇక్కడ కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు పెట్టారు సార్ అనుకుంటారు. ఇక్కడ మొక్కలు జంతువులు ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారని చెప్పాం కదా. మరి వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయండి. అవి ఏంటంటే దీన్ని బేస్ చేసుకుని ఏ పరిశ్రమలు ఉంటాయి ఏంటంటే అన్నది కూరగాయలు, నూనె, ప్రతి వస్త్రాలు, పాల ఉత్పత్తులు, తోళ్ళు, ఇవన్నీ బాగానే ఉంది. సో ఇందు గురించి మళ్ళీ బ్యాక్ వచ్చినట్టే గోర్గోన్ గింజ అంటే మఖానా, పూల్ మఖానా తెలుసండి మీకు? పూల్ మఖానా అంటే ఏంటండి? కలువ పువ్వుల్లో వేళ్ళల్లో ఉండే విత్తనాలు ఉంటాయి కదండి, ఆ పూలు మఖానా అంటారు. దాన్నే గోర్గోన్ గింజ ఆహార ఉత్పత్తి పరిశ్రమ కూడా, ఈ మఖానా ఉత్పత్తి కూడా ఈ యొక్క వ్యవసాయ ఆధారిత పరిశ్రమలోకే వస్తుందండి. మఖానా అంటాం దాన్ని. నెక్స్ట్ ఖనిజ ఆధారిత పరిశ్రమల్లో చాలా వస్తుంటాయి కదా మనకి. భారీ యంత్రాల తయారీ, రైలు పెట్టెల తయారీ, ఇలాంటివన్నీ కూడా దీనిలోకి వస్తుంటాయి. సో ఇవన్నీ తెలిసినవి కదా సార్ అంటారు. ఇక్కడ మఖానా గురించి చెప్పడం గురించే మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ పరిమాణం ఆధారంగా పరిశ్రమలను ఎన్ని రకాలుగా వర్గీకరణ చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి 2 రకాలండి. చిన్న తరహా, భారీ పరిశ్రమలు. పరిమాణం ఆధారంగా 2 రకాలుగా చేసాము. అది చిన్న తరహా పరిశ్రమలు, మరి భారీ పరిశ్రమలు అనేవి 2 రకాలండి, మనకి తెలిసినవే. 105ది కుటీర లేదా గృహ పరిశ్రమలు అనేవి ఏ రకమైన పరిశ్రమలు? కుటీర పరిశ్రమలు లేదా గృహ పరిశ్రమలు అంటే మనకు తెలిసింది అది ఆన్సర్ ఆప్షన్ బి చిన్న తరహా పరిశ్రమలు అండి. కుటీరము అంటే గృహము అంటే అవి చిన్నవైన అర్థం. నెక్స్ట్ 106ది ఆటోమొబైల్స్ భారీ యంత్ర పరికరాల ఉత్పత్తులు. ఇవి చాలా భారీ ఉంది కాబట్టి ఇక్కడ మనం భారీగానే పెట్టేద్దామండి, మనం అసలు తగ్గేదేలే. 107దండి ఈ క్రింది వానిలో భారీ పరిశ్రమకు ఉదాహరణ కానిది ఏది? మరి ఆన్సర్
ఆహార శుద్ధి పరిశ్రమ. ఆహార శుద్ధి పరిశ్రమ. ఈ ఆహార శుద్ధి పరిశ్రమ అనేది చిన్న తరహా పరిశ్రమ అండి. మరి చిన్న తరహా పరిశ్రమల్లో మరి పట్టు కూడా వస్తుందండి. పట్టు కూడా వస్తుంది. పట్టు వస్త్ర పరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమ అనేది ఈ రెండు కూడా ఈ యొక్క చిన్న తరహా పరిశ్రమల్లోకి వస్తాయండి. మరి భారీ తరహా పరిశ్రమలు అంటే ఆటోమొబైల్స్, అదేవిధంగా భారీ యంత్రాల పరిశ్రమ అండి. ఈ రెండే భారీ పరిశ్రమలకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చండి. ఏంటంటే ఆటోమొబైల్స్, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, ఈ రెండు మాత్రమే ఈ భారీలోకి వస్తాయండి. మిగతా ఇవేవి కాదండి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఈ మూడు వస్తున్నాయండి. ఇక్కడ మిస్టేక్ అయ్యింది. ఇది మాత్రమే భారీ తరహా పరిశ్రమ అండి. మిగతా మూడు కూడా చిన్న తరహా పరిశ్రమలు అండి. ఇప్పుడు దాన్ని బట్టి మనం బిట్లో ఎంచుకోండి. 108ది ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం యొక్క యాజమాన్యంలో ఉండి నిర్వహించబడే పరిశ్రమలు ఏవి? ఒక వ్యక్తి లేదంటే వ్యక్తుల సమూహం యొక్క యాజమాన్యంలో ఉండి నిర్వహించబడే పరిశ్రమలు ఏవి? మరి ఒక వ్యక్తి ఉన్నాడంటే అది ఖచ్చితంగా ప్రైవేటు రంగ పరిశ్రమలు అవుతాయండి. ఇది మూడోదండి. ఇంతకుముందే చెప్పాను. మరి పరిమాణం ఆధారంగా అని చెప్పాము, యాజమాన్యం ఆధారంగా అని చెప్పాము, అదేవిధంగా మరి 3 పదార్థాల ఆధారంగా చెప్పుకున్నాం. ఇందాక చెప్పుకున్నాం 3 పదార్థాలు అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఖనిజాధార పరిశ్రమలు, సముద్ర ఆధారిత పరిశ్రమలు, అటవీ ఆధారిత పరిశ్రమలు అని చెప్పాం. అదే పరిమాణం ఆధారంగా అంటే చిన్న తరహా, భారీ పరిశ్రమలు, ఈ విధంగా చెప్పుకున్నాం. ఇప్పుడు మూడోది యాజమాన్యం ఆధారంగా. ఒక వ్యక్తి చేతిలో ఉంటే అది ప్రైవేటు రంగ పరిశ్రమ అవుతుందండి. 109ది ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడే పరిశ్రమలు ఏంటి? ప్రభుత్వ ఆధీనంలో. ఆన్సర్ ఆప్షన్ బి, ప్రభుత్వ రంగ పరిశ్రమ అండి. ప్రభుత్వ రంగ పరిశ్రమ అండి. దానికి ఉదాహరణగా మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా మనం ప్రభుత్వ రంగ పరిశ్రమలకి ఉదాహరణగా చెప్పుకోవచ్చండి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. మరి మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ఏ పరిశ్రమకి చెందినది? ఇది మారుతి ఉద్యోగ లిమిటెడ్ అని ఉంటే ఇక్కడ ఉమ్మడి రంగ పరిశ్రమ అండి. ఇది ఉమ్మడి రంగ పరిశ్రమ అండి. అంటే ఉమ్మడి రంగ పరిశ్రమ అంటే ఏంటంటే ప్రభుత్వ రంగంతో పాటు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంతో కూడినటువంటి యాజమాన్యం. అంటే అటువైపు ప్రైవేటు, ప్రభుత్వ ఈ రెండు కలగలిసి ఉన్నదే ఈ యొక్క ఉమ్మడి రంగ పరిశ్రమ అండి. దానిలో ఈ మారుతి ఉద్యోగ లిమిటెడ్ కూడా ఒక భాగం అండి. దానికి ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 111ది ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, సుధా డైరీ ఏ రంగంలో విజయవంతమైనటువంటి సంస్థలు? ఆన్సర్ ఆప్షన్ డి, సహకార రంగంలో అండి. సహకార రంగంలో విజయవంతమైన సంస్థలే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, సుధా డైరీ, ఈ రెండు కూడా. మరి ఈ సహకార రంగం అంటే ఏంటి అసలు అన్నది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే ముడిసరుకు ఉత్పత్తిదారులు లేదంటే సరఫరాదారులు, కార్మికులు యాజమాన్యాలతో ఉండి నిర్వహిస్తుంటారండి. అంటే ఇక్కడ యజమానులు, ఉత్పత్తిదారులు, సరఫరాదారులు, కార్మికులు ఇరువురు యాజమాన్యంతో ఉండి నిర్వహిస్తుంటారండి. ఇదే సహకారం. ఎవరెవరికి? ఉత్పత్తిదారులకు, కొనుగోలుదారులకి, సరఫరాదారులకి, అందరికీ వీళ్ళు సహకార రంగంగా ఉంటారండి. ఎవరెవరు? ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, సుధా డైరీ ఈ సహకార రంగంలో విజయవంతమైనటువంటి సంస్థలండి. 112దండి మరి పరిశ్రమల స్థాపనను ప్రభావితం చేయే అంశాలు ఏవి? ఇంతకుముందే చెప్పుకున్నాం ఆల్రెడీ. మరొకసారి ముడి పదార్థాలు, కార్మికులు, మూలధనం, మార్కెట్, నీరు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా పరిశ్రమల స్థాపనను ప్రభావితం చేస్తాయండి. పరిశ్రమ స్థాపించాలంటే ముడి పదార్థాల లభ్యత ఉండాలి, కార్మికుల లభ్యతకు అనుకూలంగా ఉండాలి, దూరంగా పెట్టకూడదు, మూలధనం ఉండాలి, అదేవిధంగా మార్కెట్ ఉండాలి. మనం ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా మా రష్యా లాంటి ప్రదేశాల్లో వరి పండించేసి అక్కడ మార్కెట్ పెట్టేద్దామంటే కుదురుతుందో మార్కెట్ రాణించదు. సో ఎక్కడ ఏ మార్కెట్ అవసరం అనేది మెయిన్ అవసరం. అదేవిధంగా పరిశ్రమ స్థాపించాలంటే తప్పనిసరిగా నీరు ఉండాలి, అదేవిధంగా బ్యాంకింగ్, అదేవిధంగా పరిశ్రమలకు ముఖ్యంగా ఉండాల్సింది ఇన్సూరెన్స్. నెక్స్ట్ 113దండి ఒక పారిశ్రామిక వ్యవస్థలో అంతర్భాగంగా ఉండినవి ఏమిటి? మరి కొద్ది డెప్త్కి వెళ్తుందండి లెసను, కానీ మరి
పాయింట్ బిట్ ఎక్కడి నుంచి వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అది ప్రాబ్లం అనమాట. అందుగురించి అన్నట్లు టచ్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, ముడి పదార్థాలు, ఉత్పాదక ప్రక్రియలు, ఉత్పత్తులు ఇవన్నీ కూడా పారిశ్రామిక వ్యవస్థలో ముఖ్యమైనటువంటివండి. ముడి పదార్థాలు, ఉత్పాదక ప్రక్రియలు, ఉత్పత్తులు ఇవన్నీ కూడానండి. 114. వస్త్ర పరిశ్రమ విషయంలో ఉత్పాదకతతో దేనిని ఉపయోగిస్తారు? వస్త్ర పరిశ్రమ ఉత్పత్తిలో ఉత్పాదకతతో దేనిని ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, పత్తి రవాణా, ఫ్యాక్టరీ, మానవ శ్రమ ఇవన్నీ కూడా కలగలిస్తే వస్త్ర పరిశ్రమలో ఉత్పత్తి వస్తుందండి. 115. వస్త్ర పరిశ్రమలో ఉత్పాదక ప్రక్రియలో లేనిదేది? ఇక్కడ మైనింగ్ అండి. ఇప్పుడు ప్రతి నుండి గింజలను వేరు చేయడాన్ని ఏమంటామండి? గింజలను వేరు చేయడాన్ని. పత్తి నుండి గింజలు వేరు చేయడం 5 తత్వాలు వస్తుందండి మీకు. వాడుకుట, అద్దకం ఇవన్నీ కూడా వస్త్ర పరిశ్రమ ఉత్పాదకల ప్రక్రియలు అండి. ప్రక్రియలో భాగంగా ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మైనింగ్ అనేది ఉండదండి. మైనింగు, క్వారింగ్ ఇవన్నీ అది వేరే అండి. మరి 116. ప్రపంచంలో ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాలు ఏవి? ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాలు ప్రపంచంలోనే అండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఈశాన్య అమెరికా, పశ్చిమ అమెరికా, మధ్య యూరప్, తూర్పు యూరప్, తూర్పు ఆసియా ఇవన్నీ కూడా పారిశ్రామిక ప్రాంతాలండి. ఇంతకుముందే చెప్పాను, హెక్టార్లో చేస్తారు వ్యవసాయాన్ని, ఆధునిక వాణిజ్య వ్యవసాయం చేస్తుంటారని. అవన్నీ కూడా పారిశ్రామిక ప్రాంతాలుగా ఆటోమేటిక్గా భారీ యంత్రాలు కాబట్టి ఉండాలి, కాబట్టి పారిశ్రామిక ప్రాంతాలు ఆటోమేటిక్గా తయారైపోతుంటాయండి. సో ఎక్కడెక్కడ? ఈశాన్య అమెరికా, మధ్య అమెరికాలో, అదేవిధంగా మధ్య యూరప్, తూర్పు యూరప్, తూర్పు ఆఫ్రికా, తూర్పు ఆసియాల్లో. ఓకేనండి. 117. ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా దేనికి సమీపంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి, సమశీతోష్ణ మండలాల్లో, వాడరేవులకి, బొగ్గు క్షేత్రాలకి సమీపంలో ఈ ప్రధానమైనటువంటి పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయండి. ఎక్కడ? సమశీతోష్ణ మండలంలో. శీతోష్ణం ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. ఎక్కడ? ప్రధాన పరిశ్రమలు ఏర్పడాలి అంటే సమశీతోష్ణ మండలంలో ఉండాలి. అది ఎక్కడ? వాడరేవులకి, బొగ్గు క్షేత్రాలకి దగ్గరలో ఉండాలి. ఎందుకు? వాడరేవుల ద్వారా ఆ యొక్క పారిశ్రామికంగా లభించే ఉత్పత్తుల్ని పంపించడానికి, అదేవిధంగా బొగ్గు క్షేత్రాల ద్వారా ఈ యొక్క పారిశ్రామిక యంత్రాల తయారీకి, యంత్రాలు ఉపయోగించడానికి ఈ బొగ్గు క్షేత్రాలు అనేవి దగ్గరగా ఉండాలండి. నెక్స్ట్ 118. భారతదేశంలో ముఖ్య పారిశ్రామిక ప్రాంతాలలో లేనిదేది? పారిశ్రామిక ప్రాంతాలలో ముంబై, పూణే క్లస్టర్ ఉంటుందండి. అదేవిధంగా బెంగళూరు ఉంటుంది, తమిళనాడు ప్రాంతం ఉంటుంది, హుగ్లీ ప్రాంతం ఉంటుంది, అహ్మదాబాద్, బరోడా ఉంటుందండి. మరి భారతదేశంలో లండన్ ఎందుకు ఉంటుందండి? లండన్ ఉదయాన్నే లండన్కి వెళ్ళరు కానీ మరిని. నెక్స్ట్ 119. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను ఏమని అంటారు? అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో చాలా 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 ఇంపార్టెంట్ అండి. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను సన్ రైజ్ అభివృద్ధి చెందుతుంది కదా. మరి పరిశ్రమ, ఇండస్ట్రీ అనేది అంటే, ఇండస్ట్రీ అంటే పరిశ్రమ, సన్ రైజ్ అంటే అభివృద్ధి చెందడానికి సంకేతము. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ అంటే సన్ రైజ్ ఇండస్ట్రీస్. ఓకేనండి. 120. మరి సన్ రైజ్ ఇండస్ట్రీలో ఏ రంగానికి సంబంధించిన ఉంటాయి? ఇందులో సమాచార రంగం, సాంకేతిక రంగం, ఆరోగ్య రంగం, ఆతిథ్య రంగం, వైజ్ఞానిక రంగం అన్ని రంగాలు ఇక్కడ ఉంటాయండి, క్రీడా రంగం తప్ప. 121. నూతనంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ ఏది? నూతనంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ. ఆన్సర్ ఆప్షన్ సి, సమాచార సాంకేతిక పరిశ్రమ. సమాచార సాంకేతిక పరిశ్రమ అనేది నూతనంగా అభివృద్ధి చెందిన పరిశ్రమ అండి. మిగతావి ఏంటంటే వస్త్ర పరిశ్రమ, ఇనుము, ఉక్కు, అదేవిధంగా బొగ్గు పరిశ్రమలు ఇవన్నీ కూడా పురాతనమైన పరిశ్రమలు అండి. ఇది నూతనంగా మొగ్గ తొడిగిందండి ఈ పరిశ్రమ. మనకు టెక్నాలజీ, ఫోన్ ఎక్కువైపోయి ప్రతి ఒక్కరికి సాంకేతికత బాగా ఎక్కువైపోయి, సమాచార ట్రాన్స్పరెన్సీ ఎక్కువైపోయి మొగ్గ తొడిగిందండి ఈ పరిశ్రమ. 122. జర్మనీ, యుఎస్ఏ, చైనా, జపాన్, రష్యా దేశాలలో ఏ పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది? జర్మనీ, యుఎస్ఏ, చైనా, జపాన్, రష్యా దేశాల్లో ఈ వస్త్ర పరిశ్రమ అనేది కేంద్రీకృతమై ఉందండి.
వస్త్ర పరిశ్రమ. అదేవిధంగా ఇనుము ఉక్కు పరిశ్రమ కూడా అండి. ఇనుము ఉక్కు పరిశ్రమ అండి. నెక్స్ట్ 123దండి. మరి భారతదేశం, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్, తైవాన్ దేశాలలో ఏ పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి? చాలా 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 ఇంపార్టెంట్ అండి. అటునుంచి ఇటు వస్తాడు, ఇటు నుంచి అటు వస్తాడు. ఎలాగైనా కత్తికి రెండు వైపులు పొదలు ఉంటుందండి. మన డిఎస్సిలో కూడా అంతే. మరి ఆన్సర్ ఆప్షన్ సి వస్త్ర పరిశ్రమ అండి. భారతదేశం, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్, తైవాన్ ఈ దేశాలలో వస్త్ర పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. ముందుది ఇనుము ఉక్కు పరిశ్రమ అండి. ఎక్కడ? జర్మనీ, యుఎస్ఏ, చైనా, జపాన్, రష్యాల్లో ఇనుము ఉక్కు పరిశ్రమ అండి. ఇక్కడ మనకి వస్త్ర పరిశ్రమ అండి. హార్టికల్చర్ అనగానేమి ఇందాక చెప్పాను. హార్ట్ బాగుండాలంటే పండ్లు కూరగాయలు సాగు చేయాలండి, అవి తినాలన్నమాట. నెక్స్ట్ గోల్డెన్ ఫైబర్ అంటే ఏమిటి? బంగారు పీచు. జనపనార. బాగా సారవంతమైనటువంటి నీటిపారుదల గల నేలలు, మితమైన ఉష్ణోగ్రత, ఎక్కువ సూర్యరశ్మి వేటికి అవసరం? మితమైన ఉష్ణోగ్రత, ఎక్కువ సూర్యరశ్మి దేనికండి? ఆన్సర్ ఆప్షన్ బి మొక్కజొన్నకి. 2 మొక్కజొన్న పొత్తులనే, అది ఇందా పాట పాడాను కదా. నెక్స్ట్ 127ది. హెచ్ఐవి విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం ద్వారా ఉత్పత్తిని పెంచడం అనేది దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ బి హరిత విప్లవం. నెక్స్ట్ యుఎస్ఏ, కెనడా, రష్యా, ఆస్ట్రేలియాలు అతిపెద్ద ఉత్పత్తిదారులు దేనికండి? కాదు, దేనికంట చెప్పండి. యుఎస్ఏ, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా. అది ఎక్కడ ఉంటుందో ముందు తెలుసుకోండి. యుఎస్ఏ, కెనడా, రష్యా ముఖ్యంగా. ఆ తర్వాత పెట్టుదిగా ఆన్సర్ ఆప్షన్ సి గోధుమ అండి. గోధుమ చల్లని ప్రాంతాల్లో పెరుగుతుంది. ముఖ్యంగా యుఎస్ఏ, కెనడా, రష్యా గోధుమ వాణిజ్య పంట. లింకప్ చేశాను ఇందాక. ద్రాక్షతో తయారు చేయబడినది దేనిని చూస్తుంది? ద్రాక్ష బొమ్మ వేయడం వచ్చారు అదా మనకి? వచ్చు. ఏంటి? విటికల్చర్. 135 మొత్తక ధాన్యాలు. ఆన్సర్ ఆప్షన్ బి చిరుధాన్యాలు. రివిజన్ ర్యాపిడ్ అయిపోతుంది, మరలా డబుల్ ర్యాపిడ్. నెక్స్ట్ 121 రోజులు 210 రోజుల పాటు మంచు లేని రోజులు అవసరమగు పంట ఏది? 210 రోజులు అండి. ఆన్సర్ ఆప్షన్ సి పత్తికి. మామూలు పత్తి కాదండి, 210 రోజులు కావాలండి దీనికి. పత్తిలా మూసుకొని ఉంటుంది 210 రోజులు. ఆ తర్వాత విచ్చుకుంటుంది అనమాట పత్తి. ఇదిగోండి అసలైన టాపిక్ వచ్చింది. నెక్స్ట్ 1 టన్ను ఉక్కు ఉత్పత్తిలో బొగ్గు, ఇనుప ధాతువులు, సున్నపరాయిలు ఉపయోగించి పరిమాణం. ఒక ఉక్కును ఉత్పత్తి చేయాలంటే బొగ్గును, ఇనుప ధాతువులను, సున్నపరాయిలను వేయాలి. ఏ రేషియోల్లో వేసి ఆ ఉక్కు ఉత్పత్తిని తయారు చేస్తారు? ఒక టన్ను ఉక్కు ఉత్పత్తి తయారు చేయాలంటే ఎంత బొగ్గు, ఎంత పరిమాణంలో, ఎంత రేషియోలో బొగ్గుని మనం సిమెంట్ కలిపేటప్పుడు 1:2 నిష్పత్తిలో ఇసుక సిమెంట్ వేస్తుంటారు, అంతే కదండి. ఒక బస్తా సిమెంట్ వేస్తే 2 బస్తాలు ఇసుక వేసి స్లాబ్కి వేస్తారు కాంక్రీట్. అలాగే ఒక టన్ను ఉక్కు ఉత్పత్తి చేయడానికి బొగ్గును ఎంత వేయాలి, ఇనుప ధాతువులు ఎంత వేయాలి, సున్నపరాయిలు ఉపయోగించే పరిమాణం ఎలా వాడాలి? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఆన్సర్ ఆప్షన్ డి 8 టన్నుల బొగ్గు వాడాలండి. 8 టన్నుల బొగ్గు, 4 టన్నుల ఇనుప ధాతువులు, 1 టన్ను సున్నపరాయి వాడితే 1 టన్ను స్టీల్ వస్తుందండి. స్టీల్ ఉక్కు, ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. సో 1 టన్ను ఉక్కు కావాలి, 1 టన్ను స్టీల్ కావాలంటే ఏం చేయాలండి? 8 టన్నుల బొగ్గు వాడాలి, 4 టన్నుల ఇనుప ధాతువు
ధాతువులు వాడాలి. 1 టన్ను సున్నపు రాయి వాడాలండి. ఇది మ్యాటర్. ఓకేనండి. నెక్స్ట్, ఆధునిక పరిశ్రమలకు వెన్నెముకగా వర్ణించబడినది ఏది? ఆధునిక పరిశ్రమలకు వెన్నెముక. ఏదా వెన్నెముక? ఉన్నదా, పోయిందా, ఇరిగిపోయిందా? ఆన్సర్ ఆప్షన్ సి ఉక్కు. మరి ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు మరి విరిగిపోయేలా ఉంది కదా. మరి ప్రత్యేక కానీ రీసెంట్గానే ఈ ఉక్కుకి 11,400 కోట్లు రిలీజ్ చేశారండి కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఉక్కు వెన్నెముకగానే నిలబడి ఉంది ప్రస్తుతానికి. అది టీడీపీ గవర్నమెంట్ కేంద్రంతో సయోధ్య వల్ల విశాఖ ఉక్కు వెన్నెముకగా ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకుంటారేనండి. అలాగే అందరూ కరెంట్ అఫైర్ కూడా కనిపిస్తాను. మరి విశాఖ ఉక్కుకి ఎంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఇచ్చిందంటే 11,400 కోట్లు ఇచ్చిందండి కేంద్ర ప్రభుత్వం. మరి 134వది సిలికాన్ వ్యాలీ సమాచార సాంకేతిక పరిశ్రమ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? సిలికాన్ వ్యాలీ. ఆన్సర్ ఆప్షన్ సి సెంట్రల్ కాలిఫోర్నియా. సెంట్రల్, సి ఫర్ సెంట్రల్, కా ఫర్ కాలిఫోర్నియా. ఓకేనండి, సిలికాన్ వ్యాలీ, సెంట్రల్ కాలిఫోర్నియా. నెక్స్ట్ అండి 135వది భారతదేశంలో సమాచార సాంకేతిక పరిశ్రమకు ప్రధాన కేంద్రం ఏది? సమాచార సాంకేతిక పరిశ్రమ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి బెంగళూరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ అండి. సమాచార సాంకేతిక పరిశ్రమ ప్రధాన కేంద్రం ఎక్కడుంది? బెంగళూరు. అదే మరి సిలికాన్ వ్యాలీ సమాచార సాంకేతిక పరిశ్రమ ప్రధాన కేంద్రం సెంట్రల్ కాలిఫోర్నియాలో ఉంది. మన భారతదేశంలో అయితే బెంగళూరులో ఉందండి. నెక్స్ట్ 136వది ఖనిజాల నుండి లోహాలను సంగ్రహించు ప్రక్రియను ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ అండి. ఖనిజాల నుండి లోహాలను సంగ్రహించు ప్రక్రియను ఏమని అంటారు? ఆన్సర్ ఆప్షన్ బి కరిగించుట. ఏమంటామండి? కరిగించుట. నెక్స్ట్ అండి 137వది ఇనుప కొలిమిలో ముడి ఇనుము కరిగించిన తర్వాత తయారయ్యే ఉత్పత్తి ఏది? ఇనుప కొలిమిలో ముడి ఇనుమును కరిగించిన తర్వాత తయారయ్యే ఉత్పత్తి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఉక్కు తయారవుతుందండి. ఉక్కు. ఇనుము కొలిమిలో ముడి ఇనుము కరిగిస్తే ఉక్కు తయారవుతుంది. ఉక్కు బాడీ తయారవుతుంది అనమాట కరిగిస్తే. నెక్స్ట్ 138వది ఉక్కుకు గట్టిదనము, కాఠిన్యం, తుప్పును నిరోధించే సామర్థ్యాన్ని అందించడానికి జోడించే లోహాలు ఏవి? ఏ లోహాలు ఉక్కుకి జోడిస్తారు? ఇందు గురించి గట్టిగా ఉండడం గురించి, కాఠిన్యం స్ట్రాంగ్గా ఉండడం గురించి, తుప్పు నిరోధించడం కోసం ఈ ఉక్కుకి ఏం కలుపుతారు? ఏ తుక్కు కలుపుతారు? ఆన్సర్ ఆప్షన్ బి అల్యూమినియం నికెల్ రాగిలు కలిపితే అది స్ట్రాంగ్గా, గట్టిగా, తుప్పును నిరోధించేదిగా తయారవుతుంది. ఎవరు? ఉక్కు. 139వది పడవలు, ట్రైన్లు, ట్రక్కులు, ఆటోలు. పడవలు నీటిలోది, ట్రైన్లు, ట్రక్కులు, ఆటోలు వంటి తయారీలో అధికంగా ఉపయోగించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఉక్కు. 140వది సేఫ్టీ పిన్నులు, సూదులు, ఇవి కూడా ఉక్కుతోనే తయారు చేస్తారు. ఉక్కుతోని. 141వది వ్యవసాయ యంత్రాలను దేంతో తయారు చేస్తారు? ఇది కూడా ఉక్కుతోనే తయారు చేస్తారండి. ఉక్కు. 142వది మరి 1800 సంవత్సరానికి ముందు ఇనుము ఉక్కు కర్మాగారాలు స్థాపించినటువంటి అనుకూల ప్రాంతాలు ఏమిటి? 1800 సంవత్సరాలకు పూర్వం ముందు ఇనుము ఉక్కు కర్మాగారాలు స్థాపించిన అనుకూల ప్రాంతాలు ఏవి? అంటే ఏ ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయి ఈ యొక్క ఉక్కు పరిశ్రమలు స్థాపించాలంటే? అంటే అప్పుడు ముడి పదార్థాలు లభ్యమయ్యే ప్రాంతాలు, విద్యుత్ సరఫరా ఉండాలి, జల రవాణా అందుబాటులో ఉన్న ప్రాంతాలనే వాళ్ళు అనుకూల ప్రాంతాలుగా తీసుకునేవారండి.
ఇనుము ఉక్కు కర్మాగారాలు స్థాపించాలి అంటే ఎప్పుడు 1800 సంవత్సరాలు ముందు. మరి 1850 నుండి 1950 ఈ సంవత్సరాల మధ్య ఇనుము ఉక్కు పరిశ్రమ స్థాపనకు ప్రాధాన్యత పొందిన ప్రాంతాలు ఏమిటి? అప్పుడో లెక్క అన్నాం కదా, ఇప్పుడో లెక్క అన్నాం కదా. అప్పుడు ఆ విధంగా తీసుకున్నారు. ఇప్పుడు ఏమి ఉండాలి? బొగ్గు క్షేత్రాలు ఉండాలండి. అదేవిధంగా కాలువలు ఉండాలి. అప్పుడు కాలువలు అవసరం లేదు, ఇప్పుడు కాలువలు ఉండాలి. అదే రైల్వే కూడలికి సమీపంలో గల ప్రాంతాలండి. ఎందుకు రైల్వేకి దరిదాపుగా ఉండాలి అంటే అప్పుడైతే జల రవాణా ఎక్కువ ఉండాలండి. 1800లకు పూర్వం అయితే జల రవాణా ఎక్కువ ఉండాలి. ఇప్పుడైతే రైల్వే కూడలికి అది అందుబాటులో ఉండాలండి. ఓకేనండి. 144దండి. మరి 1950 తర్వాత ఎక్కడ స్థాపించుతున్నారు ఈ ఇనుము ఉక్కు కర్మాగారాలు? 1950 తర్వాత అండి. ఆన్సర్ ఆప్షన్ సి నౌకాశ్రయాల వద్ద అండి. నౌకాశ్రయాల వద్ద వీటిని స్థాపిస్తున్నారండి. సో 1800లకు ముందైతే జల రవాణా అందుబాటులో ఉండాలి, ముడి పదార్థాలు. సో ఈ విధంగా ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర ఉక్కు పరిశ్రమలు స్థాపించేవారు. 1950 మధ్యలో బొగ్గు క్షేత్రాలు ఉండాలి, కాలువలు ఉండాలి, రోడ్డు కూడలికి సమీపంలో ఉండాలి. రైల్వే కూడలికి సమీపంలో ఉండాలి. మరి 1950 తర్వాత నౌకాశ్రయాల వద్ద ఎక్కువగా ఈ యొక్క ఉక్కు కర్మాగారాలను స్థాపిస్తున్నారండి. 145ది క్రింది వానిలో భారతదేశంలో ప్రధాన ఉక్కు ఉత్పత్తి కేంద్రం కాని ప్రదేశం ఏది? ఉక్కు ఉత్పత్తి కేంద్రం కాని ప్రదేశం. ఆన్సర్ ఆప్షన్ సి మంగళూరు అయితే కాదండి. ఇక్కడ చూద్దామండి. ఈ బెలాయి అనేది ఉక్కు ఉత్పత్తి కేంద్రం అండి. ఈ బెలాయి అనేది ఛత్తీస్గఢ్లో ఉందండి. ఛత్తీస్గఢ్. అదేవిధంగా ఈ దుర్గాపూర్ అనేది పశ్చిమ బెంగాల్ ఉందండి, వెస్ట్ బెంగాల్. అదేవిధంగా జంషెడ్పూర్ అంటే జార్ఖండ్లో ఉందండి. వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయండి, అది తర్వాత చూద్దామండి. బెలాయి ఎక్కడుంది? బెలాయి అంటే ఛత్తీస్గఢ్లో ఉంది. దుర్గాపూర్ పశ్చిమ బెంగాల్. దుర్గాపూర్ పశ్చిమ బెంగాల్. జంషెడ్పూర్ తెలిసిందే కదా, జార్ఖండ్ డైనమైట్ ఎవరండి? ధోని. జంషెడ్పూర్. 146దండి భారతదేశంలో ప్రధాన ఉక్కు ఉత్పత్తి కేంద్రాలు. మరి ఇవన్నీ కూడా మనకు ఐడియా ఉండాలండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. మరి పశ్చిమ బెంగాల్లో మనం ఇప్పుడే చెప్పుకున్నాము బర్నాపూర్ అండి. పశ్చిమ బెంగాల్లో ఉన్నదేంటి? దుర్గాపూరు, బర్నాపూర్ అండి. ఈ పూర్లు రెండు పశ్చిమ బెంగాల్లోనే ఉన్నాయి. అదేవిధంగా జార్ఖండ్ ఇప్పుడే చెప్పుకున్నాం. జార్ఖండ్ జంషెడ్పూర్ ఉందండి. జంషెడ్పూర్లో జార్ఖండ్లో ఉంది. అదేవిధంగా మరి ఒడిస్సాలో ఏముందంటే రూర్కెలా ఉక్కు ఉత్పత్తి కేంద్రం అండి. అదేవిధంగా ఛత్తీస్గఢ్ అంటే బెలాయ్. ఈ విధంగా భారతదేశంలో ప్రధాన ఉక్కు ఉత్పత్తి కేంద్రాలు అనేవి ఈ విధంగా మనం చెప్పుకోవచ్చండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. మరి 147ది స్థానిక వనరులను ఉపయోగించుకుంటున్నటువంటి ఇతర ప్రధాన ఉక్కు ఉత్పత్తి కేంద్రం ఏది? స్థానిక వనరులు ఉపయోగించుకుంటుందండి. అదేంటో చూసేద్దాం. మరి ఇందులోనే రెండు మామూలుగా చెప్పాం. ఆన్సర్ ఆప్షన్ డి విశాఖపట్నం అండి. స్థానిక వనరులను ఉపయోగించుకుంటుంది మన విశాఖపట్నం. 148దండి 1947కు ముందు భారతదేశంలో గల ఏకైక ఉక్కు కర్మాగారం ఏది? చెప్పాలి. భారతదేశానికి 1947కు ముందు ఉన్నటువంటి ఏకైక ఉక్కు కర్మాగారం అండి. ఆన్సర్ ఆప్షన్ బి టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ అండి. ఈ టిస్కో అనేది 1947కు ముందు ఉండేదండి. మరి ఈ టిస్కో కర్మాగారాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? చాలా ఇంపార్టెంట్ అండి. చెప్పాలి. ఆన్సర్ ఆప్షన్ బి 1907లో అండి. ఎక్కడ అంటే జార్ఖండ్లో అండి. జార్ఖండ్లో టిస్కో జార్ఖండ్ టిస్కో 1907. మరి ఈ టిస్కో కర్మాగారాన్ని జార్ఖండ్లోని ఏ నదుల సంగమానికి సమీపంలో స్థాపించారు? ఏ నదులు?
మరి ఈ టిస్కు ఏర్పడాలి, జార్ఖండ్లో ఏర్పడాలంటే సువర్ణమైన రేఖ ఉండాలండి, బంగారంతో కూడినటువంటి రేఖ ఉండాలి. అదేవిధంగా కార్కే, సువర్ణ రేఖ కార్కే, ఈ రెండింటి ప్రాంతంలో ఈ టిస్కో అంటే టాటా చెప్పండి, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ అనేది 1907లో సువర్ణ రేఖ కార్గే ప్రాంతాల నడుమ ఈ యొక్క కర్మాగారాన్ని స్థాపించడం అయితే జరిగిందండి. 151. ఈ టిస్కో కర్మాగారానికి బొగ్గును ఏ ప్రాంతం నుండి సరఫరా చేయబడుతున్నది? ఆన్సర్ ఆప్షన్ డి జురియా. జరియా బొగ్గు గనుల నుండి బొగ్గుని సప్లై చేస్తున్నారు టిస్కోకి. నెక్స్ట్ 152. జంషెడ్పూర్లో టిస్కో తర్వాత అనేక పారిశ్రామిక కర్మాగారాలు దేనిని ఉత్పత్తి చేస్తున్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి రసాయనాలు, లోకోమోటివ్ భాగాలు, వ్యవసాయ పరికరాలు, వీటన్నిటిని కూడా అక్కడ తయారు చేయడం అయితే స్టార్ట్ చేశారండి. మరి ఒక ఇడ్లీ షాప్ వస్తే 3-4 తయారైపోతాయి కదా. మన భారతదేశంలో ఒక అలవాటు ఉందండి, ఎవడైనా బాగా డెవలప్ అయిపోతుంటే పక్కనే సేమ్ అలాంటిది పెడేయాలి, అడి పోవాలి ఇడి పోవాలి, అంతే కదా. 153. పిట్స్బర్గ్. ఇదండి పిట్స్బర్గ్. ఈ పిట్స్బర్గ్ ఏ దేశంలో ఉన్న ముఖ్యమైనటువంటి నగరం? పిట్స్బర్గ్ అంటే ఆన్సర్ ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. మరి ఇందాక ముందే చెప్పుకున్నాను ఈ టిస్కోకి జొరియా బొగ్గు గనులు సరఫరా చేస్తాయని. మరి ఈ కర్మాగారానికి ఏ ఏ ప్రాంతాల్లో జొరియా బొగ్గు గనులు అని చెప్పాం కదా, ఏ పంపిస్తాయంటే ఇనుప ధాతువుల్ని, సున్నప్రాయిని, డోలమెట్ని, మాంగనీస్ని, వీటన్నిటిని కూడా పంపిస్తుంటుందండి ఈ జొరియా బొగ్గు గనుల నుంచి. నెక్స్ట్ 154. పిట్స్బర్గ్ ప్రాంతానికి ముడి ఇనుము ఎక్కడ నుండి లభిస్తుంది? పిట్స్బర్గ్ ప్రాంతానికి మరి ఈ యొక్క ముడి ఇనుము అనేది ఎక్కడి నుంచి వస్తుంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి మిన్నెసోటా ప్రాంతం నుండి అండి. మిన్నెసోటా ప్రాంతం నుండి. మరి ఈ పిట్స్బర్గ్ ప్రాంతానికి, మిన్నెసోటా ప్రాంతానికి 1500 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఇదండి అదండి మ్యాటరు. పిట్స్బర్గ్ నుండి మిన్నెసోటాకి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఈ ఇనుము అనేది లభిస్తుందండి. 155. ఈ మిన్నెసోటాలో గల ఇనుప గనుల ప్రాంతానికి పిట్స్బర్గ్ మధ్య ఇనుప రవాణాకు ఏ జలమార్గం ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ బి గ్రేట్ లేక్స్ అండి. గ్రేట్ లేక్స్ అండి జలమార్గం. అత్యంత చౌకగా 1500 కిలోమీటర్ రావాలి కదా, అందువల్ల ఈ యొక్క జలమార్గాన్ని ఎంపిక చేసుకున్నారండి, గ్రేట్ లేక్స్. 156. పిట్స్బర్గ్లో నీటిని సరఫరా చేసే నదులు ఏవి? ఏ నదులు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి ఓహియో, మొనోగాహెలా, అలెగ్నీ. సో ఈ నదులు అయితే ఉండడం జరిగిందండి. మరి చాలా టఫ్గా ఉన్నాయి. మరి మీరు 2-3 సార్లు గుర్తుపెట్టేసుకుంటే ఓహియో అంటే పిట్స్బర్గ్ గుర్తొచ్చేస్తుంది. యూఎస్ఏలో ఉంది కదా, యూఎస్ఏలో ఓహియో అదనమాట. మరి 157. గ్రేట్ లేక్స్ అని పిలువబడిన సరస్సుల్లో అతి పెద్దది ఏది? గ్రేట్ లేక్స్ అని పిలువబడిన సరస్సుల్లో అతి పెద్దది. ఆన్సర్ ఆప్షన్ సి సుపీరియల్ అండి. సుపీరియల్. ఈ గ్రేట్ లేక్స్గా పిలువబడేవి 5 సరస్సులు ఉన్నాయండి. సుపీరియర్, హూరాన్, అంటారియా, మిచిగాన్ ఏరియా అని ఉంటుందండి. అందులో అతిపెద్దది సుపీరియల్ అండి. సుపీరియర్గా ఉంటుంది కదా, మరి గ్రేట్ లేక్స్లో సుపీరియర్గా ఉన్నదే సుపీరియర్ అండి, అదే పెద్దదనమాట. 158 మరి ఇదంతా కూడా డెప్త్కి వెళ్ళి తయారు చేసినటువంటి బిట్లు అండి. మరి అందులోనూ ర్యాపిడ్గా మరి చదువుతుంటే బోర్ కొడుతుంది, కానీ మన దగ్గర ఊపు వస్తుంటుందండి. కాబట్టి తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇలాంటి ఆల్రెడీ 9వ తరగతి హిస్టరీ నుంచి ఫ్రెంచ్ విప్లవం బిట్లు తయారవుతున్నాయండి. మరి ఇది అయిపోయినట్టునే దాన్ని కూడా రెడీ చేస్తున్నాను బిట్లు. 9వ తరగతి హిస్టరీ కూడా కంప్లీట్ అయిపోతుంది. వరుసగా మరి
టైం తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా వేగంగా చేయాల్సి వస్తుంది. మరి 180 బిట్లు తయారు చేసుకొని వీడియో చేసుకొని ఇవన్నీ చేయాలంటే కొద్దిగా కష్టం అయిపోతుంది. అయినా కూడా మీరంటే చాలా బ్రెజిల్ కదండి మరి మీరంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తుంటాను వేగంగా. టెక్సియర్ చూసేద్దామండి. ఈ పదం టెక్సియర్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? ఆన్సర్ లాటిన్ భాషా పదం అండి. ఈ టెక్సియర్ అంటే లాటిన్ భాషా పదాలు, ఎక్కువ లాటిన్ భాషా పదాల నుంచే తీసుకొస్తున్నారండి టెక్సియర్. అసలు ఈ టెక్సియర్ అనేది టెక్స్టైల్ అనే పదం అండి. టెక్స్టైల్ అనే పదము ఈ టెక్సియర్ అనే పదం నుండి వచ్చిందండి. దాని అర్థం ఏంటంటే టెక్స్టైల్ అంటే నేయటం అని అర్థం అండి, నేయటం. మరి ఇక్కడ వస్త్ర పరిశ్రమకు ముడి పదార్థం ఏమిటి? ముడి పదార్థం రంగులు, నూలు, రసాయనాలు, యంత్రాలు. ఆన్సర్ ఆప్షన్ బి నూలు అండి, నూలు. వస్త్ర పరిశ్రమకు ముడి పదార్థం నూలు. మరి మానవ నిర్మిత వస్త్ర ఉత్పత్తులలో కానిదేది? మానవ నిర్మిత ఆన్సర్ ఆప్షన్ బి పట్టు అండి. మరి పట్టు, ఉన్ని, నూలు ఈ మూడు మరి మానవ నిర్మితాలు కానివ్వండి. నైలాన్ మొట్టమొదటి మానవ నిర్మిత దారము నైలాన్ అండి. మరి రేయాను కృత్రిమ పట్టు. మరి కృత్రిమ పట్టు అనేది ఏంటంటారండి? కృత్రిమ ఉన్ని ఆక్రిలిక్ అండి. కృత్రిమ ఉన్ని ఆక్రిలిక్, కృత్రిమ పట్టు రేయాన్ అండి. కృత్రిమ పట్టు అనేది దీన్ని అంటారండి. అదే కృత్రిమ ఉన్ని అని ఆక్రిలిక్ అనే కృత్రిమ దారానికి అంటామండి. మరి నైలాన్ అనేది ఈ యొక్క పారాచూట్లోను రోపుల్లోనూ వాడుతుంటారండి ఈ నైలాన్ని. మరి పట్టు మనకు తెలిసిందే, పట్టు గట్టి పట్టు డిఎస్సి మీద. సో 161 అండి. 18వ శతాబ్దంలో పవర్ లూములు మొదటిగా ఎక్కడ అభివృద్ధి చెందాయి? పవర్ లూమ్స్ 18వ శతాబ్దంలో పవర్ లూములు మొదట ఎక్కడ అంటే మొదటి బ్రిటన్ అండి. బ్రిటానియా తింటూ పవర్ లూమ్ మీద వర్క్ చేసేవారు. ఎవరు? బ్రిటన్స్. ఎప్పుడు? 18వ శతాబ్దంలో. ఆ తర్వాత ప్రపంచం అంతా తిరిగేయండి. మరి నేడు ముఖ్యమైనటువంటి నూలు వస్త్ర ఉత్పత్తిదారులుగా ఉన్న దేశాలు ఏవి? ముందు భారతదేశం ఉంటుందండి, తర్వాత చైనా. మరి నూలు వస్త్రాలు అంటే బట్టలు కావాలి. మరి భారతదేశంలో బట్టలు వేసుకునే వాళ్ళు ఎక్కువ. మరి చైనాలో జనాభా ఎక్కువ. ఫస్ట్ మనది అయిపోయింది కదా, మరి జనాభా ఎక్కువ. ముందు మనదే, తర్వాత చైనా, తర్వాత జపాన్, తర్వాత USA. ఓకేనండి. మరి 163 బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశంలో మస్లిన్ మస్లిన్ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్క వస్త్రము ఒక్కొక్క ప్రాంతంలో ప్రసిద్ధి చెందిందండి. ఈ మస్లిన్ ఎక్కడండి? ఈ మస్లిన్ మసిపోతే టాకా పెట్టాలండి. మసి పూస్తే టాకా పెట్టాలి. ఢాకాలో ఢాకా మస్లిన్ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఢాకా. అదేవిధంగా మరి మిగతా ఉన్నాయో లేవో మరి నాకు తెలియదు, అవి కూడా చెప్పేస్తాను. మరి కాలికో వస్త్రాలు, కాలికట్ అండి. కాలికో వస్త్రాలు కాలికట్లో ప్రసిద్ధి అండి. అదేవిధంగా బంగారు జరీ బుర్వాన్పూర్లో ఉందండి. బుర్వాన్పూర్ అవన్నీ కూడా వస్తాయండి. మరి 164 భారతదేశంలో మొదటి టెక్స్టైల్ మిల్లు ఎక్కడ స్థాపించారు? టెక్స్టైల్ మిల్లు ఆన్సర్ ఆప్షన్ సి కోల్కతాలోని పోర్ట్ గ్లస్టర్లో ఈ యొక్క టెక్స్టైల్ మిల్ని ప్రారంభించారండి. కోల్కతాలో. 165 భారతదేశంలో మొదటి విజయవంతమైన మిల్లు ఏ సంవత్సరంలో ఎక్కడ ప్రారంభించారు? మొదటిసారిగా విజయవంతమైనటువంటి మిల్లు 1854లో ముంబైలోదండి. 1854 ముంబై. దేశంలో మొదటి విజయవంతమైనటువంటి మిల్లు 1854. ఇంతకుముందు చెప్పాను కోల్కతాలో మొదటి మిల్లు అని. అది ఎప్పుడంటే 1818 కోల్కతా. ఇది మొదటి మిల్లు. విజయవంతమైన మిల్లు వేరు, మొదటి మిల్లు వేరు. ఓకేనండి. మరి మిల్లుని జాగ్రత్త పట్టుకోవాలి, మిల్లు ఆడించాలి. మనం మెదడుతో మిల్లు ఆడితే కోల్కతాలో మొదటి మిల్లు ఆడించాం, అది బాగాలేదు. విజయవంతమైనటువంటి మిల్లు ఎక్కడ ఆడించాలి? మన మెదడుతో ముంబైలో ఆడించాలండి.
ఇప్పుడు 1854లో 166 చాలా డెప్త్ ఉన్న లెసన్ అండి. ఇది చాలా డెప్త్ ఉన్న లెసను. మరి అంతు చిక్కని లెసను. ఎక్కడి నుంచి బిట్ వస్తుందో తెలీదు, కానీ ప్రతి పాయింట్ని టచ్ చేసుకుంటూ చివరి వరకు తీసుకొచ్చానండి. మరి ఇందాక చెప్పాను మస్లిన్ వస్త్రాలు ఢాకా అండి. చింజస్ వస్త్రాలు మచిలీపట్నం చింజస్. కాలికో వస్త్రాలు కాలికట్ అండి. బంగారు జరీ వస్త్రాలు ప్రసిద్ధి ఎక్కడంటే బుర్వాన్పూర్. బంగారు జరీ బుర్వాన్పూర్. అదే చేనేత వస్త్రాలు అయితే సూరత్ అండి, వడోదర. సూరత్ వడోదర. ఓకేనండి, చేనేత వస్త్రాలు సూరత్ వడోదర. నెక్స్ట్ 166 ముంబైలో వస్త్ర పరిశ్రమ వేగంగా విస్తరించడానికి కారణం కానిదేది? ఆన్సర్ ఆప్షన్ సి కార్మికుల కొరత అండి. కార్మికుల కొరత. మరి విస్తరించడానికి కారణాలు వెచ్చని తేమగల వాతావరణం ఉండడం, ముడి పదార్థాలు లభ్యంగా ఉండడం, నౌకాశ్రయాలు ఉండడం వల్ల వేగంగా వస్త్ర పరిశ్రమ వేగంగా విస్తరించిందండి. అందువల్ల విజయవంతమైందండి. 1854లో ముంబైలో ఉన్నటువంటి మిల్లు, వస్త్ర పరిశ్రమ మిల్లు విజయవంతం అవ్వడానికి ఇవన్నీ కారణాలండి. 167 ఒకసారి చూసుకోండి, రఫ్ ఎంత బాగుంది, ఎంత యూజ్ అవుతుందో. మరి మీరు కామెంట్ చేయండి, ఏ విధంగా ఉందనేది కూడా కామెంట్ చేస్తేనే మరి దానికి తాలూకా ఎఫెక్టు మనకు తెలుస్తుంది. 167 దేశంలో ఇతర ముఖ్యమైనటువంటి వస్త్ర పరిశ్రమ కేంద్రం కానిదేది? మరి వస్త్ర పరిశ్రమ తయారీ కేంద్రాల్లో కోయంబత్తూర్ ఉంటుందండి, కాన్పూర్ ఉంటుంది, చెన్నై ఉంటుంది, మరి ఢిల్లీ ఉండదండి. ఢిల్లీ అంటే దేశ రాజధానిలో వస్త్ర పరిశ్రమ ఏంటండి, నవ్వుతారు. కోయంబత్తూర్, కాన్పూర్, చెన్నై, ముంబై, కోల్కతా, లూధియానా, పుదుచ్చేరి, పానిపట్, అహ్మదాబాద్ వీటన్నిటిలో కూడా వస్త్ర పరిశ్రమ ఉందండి. ఢిల్లీలో లేదండి. 168 భారతదేశంలో బంగారు జరీ చెప్పాను ఇందాక, బాబాతో వస్తుందండి, బురహాన్పూర్. బంగారు జరీ బురహాన్పూర్ అండి. భారతదేశంలో బంగారు జరీ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం బురహాన్పూర్. 169 మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. చాలా 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 ఇంపార్టెంట్. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా ఏమంటారండి, ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అహ్మదాబాద్. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్. మరి ఈ లెసన్ చాలా డెప్త్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అండి. అసలు మరి ఇన్ని ఎక్కువ బిట్లు తయారు చేయడానికి కారణం ఏంటంటే మా మిత్రులు, మా వ్యూవర్స్ ఎక్కడ మిస్ అయిపోతారు, ఈ టాపిక్ని మనం క్షుణ్ణంగా రఫర్ ఆడించాలి. మరి వాళ్ళు చదవాలంటే అది ఒక గ్రంథం. ఆ బుక్కులు తీస్తుంటే 8వ తరగతి సైన్స్ సోషల్ బుక్కులు తీస్తుంటే అది ఒక గ్రంథాల్లో ఉంటాయి. మా మిత్రులకు ఒక 180 బిట్లు చదివితే చాలు, బుక్లో ఉన్నటువంటి మరి ఆ 3 లెసన్లు చదవాల్సిన అవసరం లేదు అనేటట్టు తయారు చేయాలని పని కట్టుకొని తయారు చేసిన బిట్లండి ఇవి. మరి అహ్మదాబాద్లో మొదటి వస్త్ర మిల్లును ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ సి 1861 అండి. ఈ అహ్మదాబాద్ అనేది గుజరాత్లోని సబర్మతి తీరాన ఉందండి. అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతి నదీ తీరాన ఉందండి. ఓకేనండి. మొదటి వస్త్ర మిల్లు అహ్మదాబాద్లో 1861లో స్థాపించడం జరిగిందండి. మరి అహ్మదాబాదును మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించడానికి ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ 2 బిట్లు వచ్చేస్తాయి. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి అంటే అహ్మదాబాద్. ఎందుకు ఆ విధంగా పిలుస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ముంబై తర్వాత భారతదేశంలో 2వ అతిపెద్ద వస్త్ర నగరం కావడంతో ఈ అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. ఓకేనండి. మరి బిట్టు తయారు చేయడం మామూలుగా ఉండదండి. 172 అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్లులు మూతపడడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి మరి పాత మిల్లు ఎప్పుడైతే ఉందో 1800 ఎప్పుడు స్థాపించారండి? 1861లో స్థాపించారు. మరి పాత దగ్గర పెట్టుకొని అలా ఉంటే కొత్తది కదా, కొత్త మిల్లులు వస్తాయి. కొత్త టెక్స్టైల్ కేంద్రాలు ఆవిర్భవించడము, మరి పాత మిల్లులో యంత్రాలను ఆధునీకరించకపోవడం,
అంటే ఇప్పుడు నోకియా ఉందండి, నోకియా డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం ఏంటి? అది గొప్ప కంపెనీ కాకపోవడం కాదండి, వస్తున్నటువంటి కొత్త పోటీని తట్టుకోగలగాలి. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ని ఆధునీకరణ చేసుకుంటూ ఉండాలండి. అలా ఆధునీకరణ చేసుకోకపోతే ఎంత గొప్ప ప్రోడక్ట్ అయినా కూడా డౌన్ అయిపోవాల్సిందండి. అలాంటిదే 1861లో స్థాపించినటువంటి అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్లు కూడా ఆ విధంగానే మూతపడింది. ఈ అహ్మదాబాద్ అనేది గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతి నదీ తీరాన ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మిల్లుని 1861లో స్థాపించారు. అబ్బా, రఫా అంటే ఇదే కదా, రఫాకి అర్థమైపోతుందండి. నెక్స్ట్ 173ది మాంచెస్టర్ ఆఫ్ జపాన్. మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని పేరుగాంచిన నగరం ఏది? ఒసాకా. మాంచెస్టర్ ఆఫ్ జపాన్ జపాన్ రాజధాని తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. జపాన్ రాజధాని. మరి జపాన్ పార్లమెంట్ పేరు డైటే కదండి, జపాన్ డైట్ అంతే కదా. ఓకే, మరి జపాన్ రాజధాని తెలిస్తే కామెంట్ చేయండి. మాంచెస్టర్ ఆఫ్ జపాన్గా పేరుగాంచింది ఒసాకా. ఓకేనండి, ఒసాకా. 174దండి. ఒసాకా నగరంలో నూలు మిల్లులకు నీటిని సరఫరా చేయనిది ఏది? ఏ నది? ఏడు నది. ఒసాకా. మాంచెస్టర్ ఆఫ్ జపాన్ ఒసాకా నగరం. మరి ఏడుంది ఈ నూలు మిల్లులకు సరఫరా చేయనది నీటిని? ఏడుంది? ఏడో నది. ఆన్సర్ ఆప్షన్ డి, ఏడో నది. ఒసాకాకి ఏడో నది. 175దండి. ఒసాకా వస్త్ర పరిశ్రమ పూర్తిగా దేని మీద ఆధారపడి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, దిగుమతి చేసుకున్నటువంటి ముడి పదార్థాల మీద. ఒసాకా అంటే మాంచెస్టర్ ఆఫ్ జపాన్ దీని మీద పూర్తిగా ఆధారపడి ఉందండి. దిగుమతి చేసుకున్న ముడి పదార్థాల మీద ఆధారపడి ఉంది. నెక్స్ట్, మరి ఒసాకా ఏ దేశాల నుండి ప్రత్తిని దిగుమతి చేసుకుంటుంది? ప్రత్తిని చెప్పాలి. ఆన్సర్ ఆప్షన్ బి, ఈజిప్ట్, భారతదేశం, చైనా, యుఎస్ఏ. ఈజిప్ట్, భారతదేశం, చైనా, యుఎస్ఏ ఈ దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది దీన్ని, ప్రత్తిని. 177దండి. మరి ఇటీవల కాలంలో ఒసాకాలో వస్త్ర పరిశ్రమ స్థానంలో చోటు చేసుకున్నటువంటి ఇతర పరిశ్రమలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి, ఇనుము, ఉక్కు పరిశ్రమ, యంత్రాలు, నౌకా నిర్మాణం, ఆటోమొబైల్స్, విద్యుత్ పరికరాలు, ఈ సిమెంట్ ఇవన్నీ కూడా అక్కడ చోటు చేసుకుంటున్నాయండి. కొత్త పరిశ్రమలు వస్తున్నాయి అన్నమాట. 178ది. గ్రేట్ లేక్స్ అతిపెద్ద సరస్సు ఏది? ఇంతకుముందే చెప్పాను. ఆన్సర్ ఆప్షన్ బి, సుపీరియల్గా ఉంటుందని చెప్పాం కదా, అది. 179ది. క్రింది వానిలో సహజమైన నూలుకు ఉదాహరణ ఏది? సహజమైన నూలు. ఆన్సర్ బి, జనపనార. జనపనారలో ప్రసిద్ధి చెందిన దేశాలు భారతదేశం, బంగ్లాదేశ్. మరి ఈ వీడియోలో చివరి పెట్టండి. మరి భారతదేశంలో మొదటి టెక్స్టైల్ మిల్లు స్థాపించబడిన సంవత్సరం ఏది? భారతదేశంలో మొదటి టెక్స్టైల్ మిల్లు స్థాపించబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1818. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు ఏ విధంగా ఉన్నాయి, మరి వీడియో ఏ విధంగా ఉందనేది తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.